అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, సత్యాన్వేషులకు, ఆత్మస్వరూపులకు స్వాగతం, సుస్వాగతం. భగవద్గీతలో చివరి అధ్యాయంగా చెప్పుకునే 15వ అధ్యాయం. ఈ తర్వాత వచ్చే 16, 17, 18 అధ్యాయాలని రిఫరెన్స్ మెటీరియల్ అని, అపెండిక్స్ చాప్టర్స్ అని మనం తెలుసుకున్నాం. అందులోపల ఏవైతే విషయాలని ఎక్కువగా వివరణలోకి తెచ్చుకోవాలో అవి మనకు 16, 17, 18 అధ్యాయాలలో తెలుస్తాయి. 12వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా భగవంతుడిని గుర్తించినటువంటి అర్జునుడు భగవంతుడి లక్షణాలు, భక్తుడి యొక్క లక్షణాలు, భక్తి అనేది ఎలా ఉండాలి అంటే, భక్తి అంటే కేవలం ప్రకటించేటటువంటి భక్తి కాదని, భక్తి అంటే కేవలం ఆర్టిఫిషియల్గా మనం చేసేటటువంటిది, రొటీన్గా, యాంత్రికంగా, కృత్రిమంగా చేసేటటువంటి పూజలు భక్తి కాదని, భగవంతుడిని అనన్య భక్తి అనేటటువంటి మాటకు అర్థం తెలుసుకున్నాం మనం. వేరొకటి లేదు, ఎందుకంటే నేను శాశ్వతం కాదు, ఈ దేహాన్ని మాత్రం ధరించి ఉన్నాను. ఈ దేహం అనేది ఒక తొడుగుని తీసేసినట్లయితే నేను అమరుడను, నేను అమరుడను, నేను అమరుడను, నేను ఎప్పటికీ చనిపోయినటువంటి ఆత్మస్వరూపుడను. ఈ ఆత్మ మరేదో కాదు, ఆ భగవంతుడిలో ఉన్నటువంటి ఆత్మయే. ఆయన నుంచి వేరుపడ్డ నేను ఆయనని వెతుక్కుంటూ మళ్ళీ వెళ్ళాలి. అలా వెతుక్కుంటూ గర్భగుడిలోకి ప్రవేశించాను. 12వ అధ్యాయంలో గర్భగుడిలో భగవంతుడిని చూడగానే గుర్తొచ్చింది నేను చేస్తున్న తప్పులు, నేను చేస్తున్న ఒప్పులు, నేను ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, ఎలా ఉంటే భగవంతుడికి నేను ఇష్టుడనవుతాను, సగుడనవుతాను. అద్వేష్టా సర్వభూతానాం మైత్రకర్ణ ఏవచ అని తెలుసుకున్నాము. సమశత్రౌచ మిత్రేచ అని తెలుసుకున్నాము. ఇలాంటి లక్షణాలన్నిటి ద్వారా ద్వంద్వాలను పోగొట్టి అందరిలో కూడా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వాడు, తన లోపల భగవంతుడిని చూడాలి, అందరి లోపల భగవంతుడిని చూడగలిగే స్థాయికి ఎదగాలి. ఎదగడానికి అభ్యాసం కావాలి. ఆ అభ్యాసం చేసుకోగలిగినటువంటి వాడు ఈ జన్మ లోపల ఒకవేళ అభ్యాసం చేసి 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 సరిపోక ఒకవేళ శరీరాన్ని వదిలేసిన వచ్చే జన్మలో సాధనకు అనుకూలమైనటువంటి మరొక శరీరం లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని భగవంతుడు తెలియజేశాడు ముందే. కాబట్టి అర్జునుడు, అప్పటి వరకు ఉన్న అర్జునుడు వేరు, 12వ అధ్యాయంలో ఉన్న అర్జునుడు వేరు. అర్జునుడిలో ఈ మార్పు క్రమ పద్ధతిలో వచ్చింది. 6వ అధ్యాయం దాకా గోల గోల, నేను చెయ్యను, నేను యుద్ధం చేయను, ఏది మాట్లాడితే అది ముందు మాట్లాడితే నేను యుద్ధం మానేస్తాను, నువ్వేం చెప్పావు, కర్మ కంటే జ్ఞానం గొప్పది అన్నావు, నేను చేయలేపుతున్నా, జ్ఞానం వైపుకు చేయలేపుతున్నా, కర్మ వద్దు నాకు, నో, కాబట్టి జ్ఞానం నేర్చుకుంటాను. జ్ఞానం అనేది అలా వచ్చేది కాదు, చేయవలసిన వయసులో కర్మలు చేయాలి. ఇదే మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనము. ఎవరిని పని మానేయమని చెప్పేసి అనదు. కర్మ చేస్తూ 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 ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నడిపిస్తూ అనవసరమైనటువంటి కర్మలను వదిలేస్తూ వాటిని మనం తెలుసుకున్నాం. ఏ కర్మలను చేయాలి, ఏ కర్మలు చేయకూడదని. కోరికలతో ఉన్న కర్మలను తగ్గించుకోమన్నారు. కోరికలు తగ్గించుకుంటూ ఉండాలి. ఒకే రోజు తగ్గించుకోవాలని కాదు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా. ఎందుకంటే ఈ కోరికలు ఎలా అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు, ఎంత ఉన్నా సరిపోదు. యయాతి చరిత్రలో మనం తెలుసుకున్నట్టుగా జీవితంలో ఎవరికైనా కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన పరిస్థితులన్నీ బాగుంటే ఇంకో 100 ఏళ్ళు అలాగే గడపడానికి సిద్ధంగా ఉంటారు తప్ప నా స్వరూపం ఏమిటి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేటటువంటి ఆలోచన రాదు. కానీ హిందూ ధర్మం చెప్పేదల్లా అదే, బాబు నీకు నేను కావలసినన్ని పరిస్థితులు ఇస్తున్నాను, మళ్ళీ నువ్వు నన్ను చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని. కానీ చాలామంది సుఖంగా ఉంది, ఇలా బాగానే ఉంది, ఏమైంది, ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్తున్నాను, దండం పెడుతున్నాను, నేను ఏమన్నా దేవుడిని ఇష్టపడడం లేదా, దేవుడిని నమ్ముతున్నాను, దేవుడికి దండం పెడుతున్నాను, వెళ్తున్నాను, తీర్థయాత్రలు చేస్తున్నాను, పారాయణాలు చేస్తున్నాను, నోము చేస్తున్నాను, టకటక టకటక మంత్రాలు వల్లించేస్తున్నాను, ఇవన్నింటిలో భక్తి లేదు అని చెప్పేసి భగవంతుడు అంటాడు. భగవంతుడు ఏమంటున్నాడంటే మనకు ఆత్మ తప్ప మరేది లేదు అనే స్థాయికి మనము మెల్లమెల్లగా ఆలోచనను పెంచాలి. ప్లీజ్ 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 జాగ్రత్తగా వినాలి.
ఆత్మ తప్ప వేరేది లేదు అనేది అర్థం ఏంటంటే దాని మీనింగు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆత్మ కరెక్ట్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అశాశ్వతం. అంటే శాశ్వతంగా పర్మనెంట్గా మనతోటి ఉండేది ఏది, పర్మనెంట్గా మనతోని ఉండనిది ఏది? ఆత్మ అనేది మనతో ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి దానిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది మొదటిది. రెండవది ఏంటి? వివిక్త దేశ సేవిత్వం. అంటే మనం జనాలందరినీ మెల్లమెల్లగా వదులుతూ ఉండాలి. సంఘ వివర్జిత అన్నాడు. దాన్నే భగవంతుడు 13వ అధ్యాయంలో వివిక్త దేశ సేవిత్వం అన్నాడు. దానివల్ల ఏం తెలుస్తుందంటే మనకు మెల్లమెల్లగా మనం సంపాదించుకున్న వాటికి దూరంగా ఉండాలి. సంపాదించుకున్నామంటే డబ్బు, బంగళాలు, ఆస్తుపాస్తులే కాకుండా మనము అనవసరంగా పెంచుకున్నటువంటి బంధాలు, ఈ దేహంతో ఏర్పడినటువంటి మరికొన్ని బంధాలు, అదేంటండి గుండె పీకుతుంది అంటే కరెక్ట్. ఒకవేళ కనుక మనవరాలకి ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఇంకా అక్కడ కూడా గుండె పీకుతుంది. మనవళ్ళకి పెళ్లి కాలేదని గోల చేస్తున్న వాళ్ళు ఎంతమందో నాకు తెలుసు. మా మనవడికి పెళ్లి కాలేదు అని చెప్పేసి. ఒక ఆయన అద్వైతంలో ఉన్నాడు, నా ప్రాణ స్నేహితుడు, ఆయన పేరు చెప్పకూడదు. ఆ ప్రాణ స్నేహితుడు తన మనవడికి ఏదో రకంగా నేను ఒక విషయంలో సహాయం చేయాలని నా వెంటబడ్డాడు. మరి ఆయన అద్వైతి. మళ్ళీ ఆయన కొడుకు తెలివైనవాడు కదా అంటే ఆయన కొడుకు చాలా తెలివైనవాడు, నాకంటే కూడా ఉన్నతుడు, ఉత్తముడు, చాలా గొప్పవాడు. మరి ఆయన ఎంతసేపు నన్ను అడుగుతూ ఎలా అయినా సరే మీరు ఈ సహాయం నాకు చేసి పెట్టాలి అని మనవడి గురించి ఎంత బాధపడుతున్నాడో కొన్ని గంటల పాటు నాతోటి మాట్లాడాడు. మరి ఈయన అద్వైతి. అంటే తెలుసుకుని లాభం ఏమిటప్పుడు? ఏ విషయమైనా తెలుసుకుని లాభం ఏంటి? దాన్ని మనం ఆచరణలోకి తీసుకురాలేకపోయాక. దానికి కారణం ఏంటంటే మనం మనకున్న బంధాలని వదులుకోం. బంధాలు చాలా బాగా అనిపిస్తాయి. మనవళ్ళని మనవరాళ్ళని చూస్తూ మురిసిపోతూ జీవితాంతం సింహంలాగా బతికిన వాళ్ళు కూడా మనవళ్ళు మనవరాళ్ళ స్థాయికి వచ్చేసరికి చిన్న కుక్క పిల్లల్లాగా అయిపోయి వారిని ఎంతగానో ప్రేమించడం మనం సమాజంలో చూస్తూ ఉంటాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే, నాయనా ఇదంతా అశాశ్వతం. ఇప్పటికైనా వీటిని వదులుతూ రా మెల్లమెల్లగా. ఒక్కసారి వదిలేయాలని కాదు, ఫోన్ లేపేసేసి కటీఫ్ నీతో కటీఫ్ నాతో కటీఫ్ అని చెప్పకుండా మెల్లమెల్లగా తగ్గించడానికి కూడా ఇంకొక కారణం చెప్తా, ఎలా తగ్గించాలో కూడా చెప్తా. ఆధ్యాత్మిక కార్యక్రమాల లోపల ఎక్కువ సమయాన్ని పెంచండి. రోజుకున్నది 24 గంటలే. 24 గంటల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను పెంచుకుంటూ పోతే సామాజిక కార్యక్రమాలు తగ్గిపోతాయి కదా, సమాజానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తగ్గిపోతాయి కదా, సాంఘిక కార్యక్రమాలు తగ్గిపోతాయి కదా. కాబట్టి ఏంటంటే ఒకటి పెంచితే సమయం అయితే 24 గంటల నుంచి 48 గంటలు కాదు కదా. ప్రతిరోజు పొద్దున్నే రోజు అర్ఘ్యం ఇవ్వడము, దేవుని తిట్టడం. 24 గంటలే పెట్టావు, రోజుకి 48 గంటలు పెడితే ఎంత బాగుండేది, నా లైఫ్ అంతా టఫ్గా ఉంది, సమయం సరిపోవట్లేదని. కానీ దేవుడు విన్నాడా ఎప్పుడైనా? నువ్వు అర్ఘ్యం ఇవ్వకపోయినా సరే కానీ 24 గంటలే ఉంచుతా అంటున్నాడు, చెప్తున్నాడు దేవుడు. 24 గంటలే నథింగ్ డూయింగ్ కుదరదు. 24 గంటల్లోనే నువ్వేం చేసుకుంటావో చేసుకో. సో అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు ప్రయారిటైజ్. ఎవరికి 48 గంటలు ఉండవు జీవితంలో. హౌ డు యూ ప్లాన్ యువర్ థింగ్స్? ఏది ఇంపార్టెంట్ కాదు అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎవరిని అడిగినా కూడా 10-15 పనులు ఉంటాయి. ఎవరిని అడిగినా అడగండి. మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, అదే సమయంలో మా అన్నయ్య కూతురు ఏదో ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, ఇది నిజమైన సంఘటన కాకపోవచ్చు. ఆయనకి తన కూతురు యొక్క ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రీ ఫైనల్, అవి కూడా ఏమి ఫైనల్స్ అవి కావు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. 9th క్లాసో 8th క్లాస్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. ఇక్కడ అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయాలా, లేకపోతే కూతురికి ప్రీ ఫైనల్ ఇది చేయాలా? టెన్షన్. నా కూతురికి ప్రీ ఫైనల్ ఉంది, ఇదే టైంలో అమ్మకు ఆరోగ్యం పాడైతే ఎలాగా? ఇప్పుడు ఆలోచించండి, ఎవరు ప్రయారిటీ సరిగ్గా పెట్టుకోవడం లేదు జీవితంలో అనేది. మనము. అందరికంటే ముఖ్యము ఆరోగ్యము, అన్నిటికంటే ముఖ్యము తల్లిదండ్రులు. వారికి మనం సేవ చేయనప్పటికీ లాభం ఏంటి? అంటే ప్రయారిటీస్ మనం సరిగా పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదని తెలుసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే హడావిడిగా 20 పనులు నెత్తి మీద పడతాయి. పడేసరికి ఏమవుతుంది, రోజు మొత్తంలో సమయం సరిపోదు. అప్పుడు ఆధ్యాత్మిక విషయాలకు సమయం తగ్గించుకోవాలి. చాలామంది అందుకే వాళ్ళు రోజు మొత్తంలో వాళ్ళు తగ్గించుకునే ఒకే ఒక పని ఏంటి తెలుసా? దేవుడి దగ్గర కూర్చునేసాయి. కాదని ఎవరైనా చెప్పగలరా ఈ గ్రూప్లో? నేను ఆపుతాను ఒక 1 minute. మీ జీవితంలో అలాంటి సంఘటన జరగలేదా? ఎవరైనా చెప్పండి, ఇలాంటి సంఘటన జరగలేదా? అన్ని పనుల కోసము దేవుడి పూజని షార్ట్ చేసిన వాళ్ళు లేరా ఇందులో? ఎవరైనా ఒక్కరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? షార్ట్ చేయకుండా చాలా సందర్భాలు జరిగేది సార్, చాలా సందర్భాలు జరిగేది. లేదని అనడానికి లేదు, ప్రేమైతే తర్వాత అర్థమైంది. కానీ మీరు అన్నట్టు పక్కన పెట్టేది ఫస్ట్ దేవుడి పనే.
ఆయన ఏమండు కదా మనని, ఆయన మన ఎప్పుడు అడగడు కదా నన్ను పూజ చేయని, ఆయనే పక్కన పెట్టేస్తాం, మిగతావన్నీ మనకి ఇంపార్టెంట్ అయిపోతాయి. అది మటుకు యథార్థం. ఇది చాలా మంది నోట్లో విన్నాను, అరే నాకు శక్తి లేదు, ఒంట్లో బాగాలేదు, పూజ చేయలేదు ఇవాళ. దానికి ఒకటి శక్తి అన్నింటిలో ఉంటుంది, అన్నిటికీ మనం టైం కేటాయిస్తాం. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. ప్రభావతి మేడం అవసరమైన పని అత్యవసరం ఇది మానేసి దాన్నే దేవుడి పనిగా పెట్టుకొని అది ఇంపార్టెంట్, అది దేవుని నామం చెప్తూ దాన్ని ఆయన కల్పించేసి చేస్తాం. అది ఓకే, అది మంచిదే. అది మానవ సేవ గురించి రైట్. అంటే నేనేమంటున్నానంటే మీరు దేశ సేవ చేస్తున్నప్పుడు లేకపోతే గొప్ప పని చేస్తున్నప్పుడు పూజని మీరు తగ్గించడం కరెక్టే. ఏవో ఇంట్లో పనులు పడ్డాయి, ఎవరో ఇంటికి చుట్టాలు వచ్చారు, అలాంటి విషయాల్లో నేను చెప్తున్నది. ఎవరో చుట్టాలు వచ్చారు, ఎవరో బంధువులు వచ్చారు, తల్లిదండ్రులకు సేవ చేయాలంటే పూజ చేయక్కర్లేదు, అదే పెద్ద పూజ. అది కరెక్ట్. అంటే బంధువులు వచ్చినప్పుడు కూడా మనం ఇంకొకరు చేస్తే, బంధువులు వచ్చినప్పుడు కూడా చేసేది అతిథి దేవో భవ. అలా వస్తూనే ఉంటారు బంధువులు, అప్పుడు ఏం చేస్తారు? అతిథి దేవో భవ అని ఎందుకన్నారో తెలుసా మీకు? పూర్వకాలం లోపల ఏమయ్యేదంటే మన ఇంటికి ఎవరన్నా ఫోన్లు చేయకుండాను, తర్వాత అవసరాల కోసము అట్లా వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఆత్మీయతలు అవి ఇవి ఎక్కువ ఉండేవి. ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు వస్తారు కదా, అతిథులు వస్తారు, బంధువులు వస్తారు కదా. సో ఎంతమంది నన్ను మీరు ఎంటర్టైన్ చేయగలుగుతారు? అదే అంటున్నా నేను, తొందరగా పూజ చేసుకోవడము. ఇప్పట్లో ఆత్మీయులు అయితేనే వస్తున్నారు. అంటే అతిథులు అంటే మనం ఎప్పుడైనా సరే అంటే ఫంక్షన్ హాల్లోనే పెడుతున్నాం ఏదైనా భోజనం లాంటిది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనము ప్రయారిటీ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి. అందులోపల మనకు ముఖ్యమైనది ఏంటంటే కారణం వెతుక్కోకుండా భగవంతుడు మనకు ముఖ్యము, ఇంకా ప్రపంచంలో మరేది కాదు అన్నటువంటి సత్యం తెలుసుకోవాలి. మనం భగవంతుడు ముఖ్యము అని చెప్పి తెలుసుకోలేకపోతే జీవితంలో ప్రయారిటైజ్ చేసుకోలేకపోతాము. అప్పుడు దానికి ఏం చేస్తాం, మనం కారణం వెతుక్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకి మీరు మనవరాలని ఎందుకు పెంచుతున్నారు అంటే, పెంచకపోతే వాళ్ళు రేపు రౌడీలు అవుతారు, అప్పుడు మీరా బాధ్యులు అంటే నేనేం చేయను? వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఏమయ్యారు? మీరు స్వాతిముత్యం సినిమా చూసినట్లయితే ఆమెకి కూతురు అల్లుడు యాక్సిడెంట్ లోపల చనిపోతారు, అప్పుడు పిల్లాన్ని పెంచాల్సినటువంటి అవసరం వస్తుంది ఆవిడకి. అది వేరు, అది బాధ్యత, అది తప్పించుకోలేనటువంటి బాధ్యత. అప్పుడు మీరు సన్యాసం తీసుకున్నా మళ్ళీ వెనక్కి వచ్చి కూడా చేయవలసినటువంటి బాధ్యత. మిగతా సమయాల్లో చేయాల్సిన అవసరం ఏముంది? కారణం వెతుక్కుంటే దేనికైనా కూడా మనము కారణం చెప్పే అవకాశం ఉంది. కానీ కారణం చెప్పకుండా భగవంతుడి వైపుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ సాధన మనది. ఇప్పుడు ఈవెన్ పెళ్లిలో కూడా మనకేం చెప్తారు? ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అంటారు. మోక్షేచ నాతిచరామి అన్నం విన్నారా మీరు? నాతిచరామి అంటే ఏంటి? నాతిచరామి అంటే ఏంటి? చెప్పండి కళ్యాణి మేడం, మీ వాయిస్ వినిపించలేదు, మళ్ళీ చెప్పండి. అంటే అంటే తాళి కట్టిన బంధం అంటే లైఫ్ పార్ట్నర్ తో చరించడము, అన్ని ధర్మంలోను, అర్థంలో, కామంలో, మోక్షంలో, అన్నిట్లో ఆమెతో చరించడం. మోక్షంలో ఉందా అది చూడండి ఒకసారి. మోక్షంలో లేదు. నా అతిచరామి నిన్ను అతిక్రమించి వెళ్ళను నేను, నిన్ను అనుసరించే వస్తాను. కానీ మోక్షంలో మాత్రం అది లేదు. దానికి కారణం ఏంటంటే మోక్షం ఎవరికి వారు సాధించవలసిందే. మోక్షం అనేటటువంటిది ఎవరికి వారు సాధించవలసిందే. అందుకోసమనే ఏమవుతుందంటే భార్యని భర్తని ఒకరినొకరు వదిలేయలేరు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి పూర్వకాలంలో సన్యాసం తీసుకునేవాళ్ళు. కానీ మేము సన్యాసం తీసుకోవడం ఎందుకు, ఇంటికి బంధువులు వస్తున్నారు, ఆత్మీయులు వస్తున్నారు, వాళ్ళకి సేవ చేయడం అదే పూజ అని చెప్పేసి అనుకుని వాళ్ళు ఉండిపోలేదు ఇంట్లోపల. బాధ్యత ఉన్న వాళ్ళ సంగతి వదిలేయండి. కొంతమందికి బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రులను చూసుకునేటటువంటి బాధ్యత ఇంట్లోపల. కొడుకులు వృద్ధిలోకి రారు, మీరే చూసుకోవాలి. లేదా కొడుకులు లేదా దగ్గర వాళ్ళు మెంటలీ రిటార్డెడ్ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరు చూసుకుంటారు? అటువంటి వాళ్ళని ఎవరు చూసుకుంటారు? మీరే చూసుకోవాలి కదా. మా అన్నయ్య ఉన్నాడు, ఆయన అమాయకుడు, ఎవరు చూసుకోవాలి? ఆయనకి ఇంకెవరూ లేరు, ఎవరు చూసుకోవాలి? నేనే చూసుకోవాలి కదా. నాతో వెంట తీసుకెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళాలి, నాతో పాటు కూర్చోబెట్టుకోవాలి. ఎందుకంటే ఈజ్ ఎ మెంటలీ రిటార్డెడ్ పర్సన్. మనం అప్పుడు ఏం చేయాలి? అలాంటి బాధ్యతలు మనం ఎలా వదులుచుకుంటాం? వదులుచుకోలేము, ఎందుకంటే అది బాధ్యత కాబట్టి. తర్వాత
ఆ బాధ్యత చేస్తూ అందులోపల మనం దారి వెతుక్కోగలగాలి. కానీ ఊరికే ఖాళీగా ఉంటూ ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి నేను సహాయం చేయాలి అనేటటువంటిది కాదు ఇక్కడ. బాధ్యతలని మనము నిర్వచించుకోవడంలో కూడా ఉంది. ఏ బాధ్యత వదులుచుకోవాలి, ఏ బాధ్యత వదులుచుకోకూడదు. మీరు దేశసేవ చేయమని చెప్పి భగవంతుడు అంటాడు. దేశసేవ చేసినట్లయితే ఓకే, అది కూడా పూజ కిందికే వస్తుంది. కాబట్టి దేశసేవ చేయొచ్చు. మిలిటరీ వాళ్ళకి వెళ్ళి సహాయం చేయడము, వరద బాధితులకు సహాయం చేయడము, టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో గురైన వాళ్ళకు సహాయం చేయడము, తర్వాత అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకి సహాయం చేయడము, ఇలా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులకు వాళ్ళకు సహాయం చేయడం ఖచ్చితంగా అన్నిటికంటే ఉన్నతమైనదే. వాటికి కనుక మీరు సమయం పూర్తి స్థాయిలో కేటాయిస్తే అసలు ఇక వేరేది ఆలోచించాల్సిన అవసరం లేదు, ఒప్పుకుంటాను. కానీ మిగతావన్నీ కూడా మీకు పూజ కిందికి రావు. మీరు ప్రతి యాక్టివిటీని పూజ కిందికి మార్చుకోవాలి. అది ఎప్పుడు మనం మామూలు 40-50 ఏళ్ళ వరకు. కానీ తర్వాత సన్యసిస్తూ ఉండాలి, వైరాగ్యం రావాలి. 40-50 ఏళ్ళ వరకు మీరు అన్నిట్లో దేవుని వెతుక్కోవాలి. కానీ 50 ఏళ్ళ తర్వాత వైరాగ్యం రావాలి. అభ్యాసము వైరాగ్యము భగవంతుడు చెప్పిన మాటలే గుర్తుంచుకోండి. అభ్యాస వైరాగ్యాలు. 60 ఏళ్ళు వచ్చాక కూడా ఇంకా ఇంటికి చుట్టాలు వచ్చారు అనే ఆలోచన రాకూడదు. 50 ఏళ్ళ వరకు ఓకే, ఇవందరినీ ఎంటర్టైన్ చేయండి. తర్వాత చాలా ప్రాణానికి ప్రాణంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఇక మీ కష్టాన్ని వాళ్ళ కష్టంగా, మీ సుఖాన్ని వాళ్ళ సుఖంగా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాము అన్నటువంటి జనాలు ఎవరైతే ఉంటారో, మీతో పాటే జీవితం అని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళని వదలకండి. ఖచ్చితంగా వాళ్ళని, ఆ సాంగత్యాన్ని వదలకండి. మిగతా వాళ్ళందరినీ మెల్లమెల్లగా తగ్గించుకోవడానికి చూడండి. ఒక లిస్ట్ తయారు చేయాలి. ఆ లిస్ట్ తయారు చేసుకుని ఈ లిస్ట్ లోపల ఎవరు అవసరమో ఎవరు కాదు అనేది తెలుసుకోవాలి. ఈ అభ్యాస వైరాగ్యాలని భగవంతుడు అలవాటు చేసుకోమని చెప్పేసి చెబుతూ, ఈ గుణాలే కారణము, త్రిగుణాలే కారణము అర్జున. కానీ మీరందరూ నా లోపల భాగము, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. కానీ ఏమవుతుంది, నాలో ఉన్నప్పటికీ కూడా మీ మనస్సు, మీ ఇంద్రియాలు ఇవేవైతే ఉన్నాయో అవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, గాలి ఏదైతే వెళ్ళిపోతుందో మీ కారణ శరీరాన్ని తీసుకుని, గాలి గంధాన్ని తీసుకుని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంది. అలాగా మీరు ఇంకొక శరీరం, ఈ శరీరం మొదలు ఇంకో శరీరంలోకి వెళ్తారు. ఎలా వెళ్తారు? మీ కారణ శరీరం గాలి లోపల కలిసిపోతుంది. కలిసిపోయినప్పుడు ఏమవుతుంది, మీ విత్తనం అని అంటారు. విత్తనం అంటే ఏమంటారు దాన్ని? సీడ్, బీజం అంటాం. ఆ బీజం లోపల ఏముంటాయి? మీరు చేసిన పాపాలు, పుణ్యాలు, సంస్కారాలు, వాసనలు. సంస్కారం అంటే ఈ జన్మలో నేర్చుకున్న వాటిని సంస్కారాలు అంటారు. వాసనలు అంటే పూర్వజన్మలలో వచ్చినవి. అర్థమైందా ఈ మాట? అర్థం కాలేదు ఎవరికైనా? మనిషికి పాపములు, పుణ్యాలు, మనం ఇన్ని జన్మలలో చేసుకున్న పాపములు, ఇన్ని జన్మలలో చేసుకున్న పుణ్యములు, ఇవన్నీ మనతో ఉంటాయి. ఇది కాకుండా వాసనలు, సంస్కారాలు ఉంటాయి. వాసనలు అంటే కొన్ని ఏళ్ళ నుంచి, మనకు కొన్ని జన్మల నుంచి వచ్చినటువంటి అలవాట్లు. ఉదాహరణకి తాగుబోతులు అనుకోండి, వాడికి ఈ జన్మలో వాసన ఉంటుంది. జూదం ఆడేవాడు అనుకోండి, వాడికి ఈ జన్మది వాసన ఉంటుంది. సంస్కారము అంటే ఈ జన్మలో నేర్చుకున్నది, అంటే లేటెస్ట్ జన్మలో నేర్చుకున్న దాన్ని సంస్కారం అంటారు. నాకు అమ్మ నాన్న సంస్కారం నేర్పించారు అనడం విన్నారా మీరు? అదేనమ్మా, ఎగ్జాక్ట్లీ అదే. సంస్కారం అంటే ఈ జన్మలో నేర్చుకున్నది. వాసన అంటే పూర్వజన్మ నుంచి వచ్చింది. అయితే వాసనని, సంస్కారాన్ని ఒకదానికి బదులుగా ఒకటి వాడవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే చాలాసార్లు వాసన, సంస్కారం అనేటటువంటిది ఒకే పదంగా వాడతారు. 2 పదములు అయినప్పటికీ ఒకే పదంగా వాడతారు. కానీ మీరు వాసనని, సంస్కారానికి అర్థం తెలుసుకోవాలని నేను అలా చెప్పాను. ఇంకెవరికైనా డౌట్ ఉందా ఈ విషయంలో? ఆపుతున్నాను. ఇంకెవరికైనా ఈ విషయం అర్థం కాకపోతే చెప్పండి. వాసన, సంస్కారము, పాపము, పుణ్యము, మీ అన్ని అలవాట్లు, మీ అభిరుచులు, ఓకే, మీరు చేసినటువంటి సాధన. సాధనతోటి పుణ్యము, పాపము కావు కదా. సాధన అనేది ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ కూడా మీకు మీ వాసన, సంస్కారాలలో ఉండిపోతుంది. ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, మీ కారణ శరీరం మీ శరీరాన్ని, మీ అసలు శరీరాన్ని వదిలేస్తుంది. వదిలేసి ఏం చేస్తుంది, అది మబ్బు రూపంలో, గాలి రూపం లోపల కలిసిపోయి మబ్బుల్లోకి చేరుకుంటుంది. మబ్బు రూపం లోపల వర్షాలతో కలిసి వర్షంలాగా కిందికి వస్తుంది. కిందకు వచ్చి భూమి లోపల పడుతుంది. భూమి లోపల పడ్డ తర్వాత ఆహారంగా మారిపోతుంది. ఆహారంగా మారిపోయినటువంటిది అది తండ్రి శరీరంలోకి ప్రవేశిస్తుంది. తండ్రి శరీరంలో పుష్టిగా తయారయ్యి ఆ శక్తి తల్లి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా తల్లి శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కొందరు వందల, వేల, లక్షల కారణ శరీరాలు ఆత్మ కావాలి మాకంటే, భగవంతుడి యొక్క ఎలక్ట్రిసిటీ కావాలి, భగవంతుడి యొక్క చైతన్యం మాకు కావాలి అని పోటీ పడుతూ ఉంటాయి. అప్పటికి ఇంకా మనకు మనస్సు లేదు, బుద్ధి లేదు, ఆలోచనలు లేవు, ఏమీ లేవు. రొటీన్గా జరిగిపోతుంది. దాని గురించి అందులో మీకు కష్టం వచ్చినా బాధపడరు, నష్టం వచ్చినా బాధపడరు. శరీరం లేదు కాబట్టి అది కేవలము వీర్య రూపంలో ఉన్నటువంటి శక్తి తల్లిని చేరాలి. అందరూ పరిగెడుతూ ఉంటారు. అందులోపల కొంతమందిని ప్రయారిటీ గ్రూప్లో పెడతారు.
ఎవరిని ప్రయారిటీ గ్రూప్లో పెడతారు? ఎవరైతే పూర్వజన్మలలో మంచి సాధన చేశారో వాళ్ళకి సాధన చేసే కుటుంబాలలో అవకాశం కలిగించడానికి అని చెప్పి వాళ్ళని ప్రయారిటీ లైన్లో పెడతారు. పెట్టగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తల్లిని చేరుకుంటారు. ఒకటి చేరుకోగానే మిగతా వాళ్ళందరికీ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఆ విధంగా మిగతా వాళ్ళందరూ మళ్ళీ ఈ చక్రాన్ని కొనసాగించాల్సి వస్తుంది. కాబట్టి ఒక జన్మ రావడానికి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు పట్టచ్చు. సినిమాలో జరిగినట్టుగా ఇక్కడ చనిపోగానే అక్కడ పుట్టడం లాంటివి జరగవు. చాలామంది ప్రవచనకర్తలు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తారు. దయచేసి వినండి. అసలు ఒక్కొక్కసారి జన్మెత్తడానికి 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు, 1,00,000 ఏళ్ళు కూడా పట్టవచ్చు. ఇక్కడ ఆపుతున్నాను. ఒక్కసారి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. వండర్ఫుల్. సో ఇప్పుడు ఏమైంది మనకు? సూక్ష్మ శరీరము కారణ శరీరము మంచి ప్రశ్న. సూక్ష్మ శరీరము కారణ శరీరము కొన్ని చోట్ల రెండు ఒకటే అని అంటారు. వాళ్ళు అక్కడ డిస్టింగ్విష్ చేయరన్నమాట ప్రాపర్గా. మనం ఒకసారి డిస్టింగ్విష్ మంచిగా చేసుకుందాం. ఈ ఈ ఈ అన్నమయ శరీరం ఏదైతే ఉందో, అన్నమయ శరీరము ఇది, ఈ పైన ఉన్నటువంటి తొడుగు. ఓకే, ఈ తొడుగుని మనము తీసేయచ్చు, పెట్టేయచ్చు. ఉదాహరణకి కొంతమంది ఫేస్ లిఫ్ట్ చేసుకుంటారు. ఫేస్ లిఫ్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఇక్కడ కోస్తారు. కోసి ఏం చేస్తారు? దీన్ని ఇట్లా కిందికి లాగుతారు, లేదా పైకి ఇక్కడ కోస్తారు, ఇక్కడ పైన కోస్తారు, కోసి ఇలా పైకి లాగుతారు. అంటే ఇది ఒక తొడుగు అన్నమాట, పైన ఉన్న తొడుగు అంతే ఇది. సో ఈ అన్నంతో తయారైనటువంటి ఈ దేహము, మనకు ఏవైతే ఈ మాంసము, రక్తము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకు ధాతువులన్నీ, వీటితో తయారైనటువంటిది అన్నమయ శరీరము. దీన్ని స్థూల శరీరము అంటాము. స్థూల శరీరం తర్వాత మనస్సు, బుద్ధి ఏవైతే కనిపించకుండా అంతఃకరణాలలాగా ఇప్పటివరకు చెప్పినవి బాహ్యకరణాలు, చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులతో కూడినటువంటి ఈ శరీరము స్థూల శరీరము. కనిపించినటువంటి అంతఃకరణము అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని ఏవైతే ఉంటాయో దానిని సూక్ష్మ శరీరము అంటారు. మీరు స్వప్నంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇలా పడుకుంటారు. పడుకున్నప్పుడు రకరకాల కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలన్నీ రావడానికి కారణం ఏంటి? మీ స్థూల శరీరం కాదు. స్థూల శరీరం పడిపోయింది, కాళ్ళు, చేతులు అవన్నీ ఏమీ ఆడించట్లేదు మీరు. కానీ మనస్సు, బుద్ధి మాత్రము స్టోరీలు అల్లుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కళలు బాగుంటే మనం కావాలని కొద్దిగా ఎక్స్టెండ్ కూడా చేస్తాం. అందరికీ అనుభవమైన విషయమే ఇది. సో కాబట్టి ఏమవుతుంది? దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. కొద్దిసేపు అయిన తర్వాత ఈ రెండు పోయి స్వప్నాలు కూడా ఆగిపోయి డీప్ స్లీప్లోకి వెళ్తాం. ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కారణ శరీరము అని చెప్పేసి దాంట్లోకి వెళ్తాము. ఈ కారణ శరీరం ఎప్పుడైతే మన ఒరిజినల్ శరీరాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతుందో, అంటే ఈ మాట జాగ్రత్తగా వినండి ప్లీజ్, అందరు వినాలి. ఈ శరీరంలోనే ఎంటర్ అవుతే, ఈ శరీరంలోనే ఎంటర్ అవుతే నిద్రలేస్తాం. ఈ శరీరంలో ఎంటర్ అవ్వకుండా వేరే శరీరంలో ఎంటర్ అయితే వేరే జన్మ ఎత్తినట్టు. కాబట్టి కారణ శరీరం వేరు. కారణ శరీరం అంటే వాట్ ఈస్ ద కాజ్, వాట్ ఈస్ ద రీజన్, ఏ పర్పస్తో జన్మనెత్తాము అనేదాన్ని కారణ శరీరం అంటాము. ఆ కారణ శరీరంలో ప్రతిరోజు మనం భగవంతుడితో, విశ్వ చైతన్యంతో కనెక్ట్ అవుతాము. అందుకే నిద్రపోయినప్పుడు, డీప్ స్లీప్ పోయినప్పుడు అత్యంత అద్భుతమైనటువంటి ఆనందంలో ఉంటాము. ఎలా ఉందా అంటే చాలా ఆనందంగా ఉంది. మరి దాన్ని ఇంజెక్షన్స్తో తెప్పించుకోగలమా? డీప్ స్లీప్ని మత్తు పదార్థాలతో తెప్పించుకోగలమా? మాదక ద్రవ్యాలతో తెప్పించుకోగలమా? లేదు. ఎందుకోసం అంటే ఆ స్థాయి ఏదైతే ఉందో అది అత్యద్భుతమైనటువంటి స్థాయి. అది కేవలం భగవంతుడు మాత్రమే అందించగలడు. కాబట్టి కారణ శరీరంలో మనము ఉన్నప్పుడు విశ్వ చైతన్యం మనలోకి ప్రవేశిస్తుంది. దీన్ని మనం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ లాగా తెలుసుకున్నాం. పెట్రోల్ ట్యాంక్ లోపల పెట్రోల్ నింపినప్పుడు ఎలా అయితే నాజిల్ ఓపెన్ చేసి పెట్రోల్ ట్యాంక్ నింపుతామో అలా దేవుడు మన శరీరంలో మొత్తం నింపుతాడు. ఆ శరీరంలో ఆ సమయంలో మనకు క్యాన్సర్ ఉన్నా, లేకపోతే టీబీ ఉన్నా, టైఫాయిడ్ ఉన్నా, జ్వరం ఉన్నా, తలకాయ నొప్పి ఉన్నా, కాళ్ళ నొప్పులు ఉన్నా, చేతుల నొప్పి ఉన్నా, యాక్సిడెంట్ అయినా మనకు ఆ నొప్పి తెలియదు. బికాజ్ యు ఆర్ నాట్ బాడీ ఎనీమోర్, యు ఆర్ నాట్ ఈవెన్ మైండ్. మనస్సు కాదు మీరు, బుద్ధి కాదు, శరీరం కాదు, ఇవన్నీ కారు కాబట్టి మీకు ఆ సమయంలో నొప్పి తెలియడం లేదు. ఆ కారణ శరీరం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ కారణ శరీరం అలా ఉంది. భగవంతుడితో మాట్లాడి నూకలు ఉంటే మళ్ళీ ఇదే శరీరంలోకి వస్తాము, నూకలు లేకపోతే వేరే శరీరం కోసం వెతుక్కోవాలి. అర్థమైందమ్మా? ఎవరైనా ఇంకా ఇంకెవరైనా? అవునమ్మా తెలుసు, గుర్తుపట్టారు. ఇంకెవరైనా? అందరికీ కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం అర్థమైపోయాయి కదా? జన్మ తీసుకోవడం అనేది ఎందుకు డిలే అవుతుందండి? మీకు కరెక్ట్, మంచి క్వశ్చన్. తర్వాత ఇంకొకళ్ళు కూడా ఏదో క్వశ్చన్ అడిగారు, మీతో పాటుగా ఇంకోళ్ళు ఎవరో క్వశ్చన్ అడిగారు. కోమా
అంటారు కదా సార్, సూక్ష్మ శరీరం వాయువులు కూడా అంటారు కదా సార్, ధనుంజయ వాయువు. అది వేరు. వాయువు అంటే పంచప్రాణాలలో ఒక ప్రాణం మిగిలిపోతుంది. ధనంజయ దేవదత్తాలలో ఒక వాయువు మిగిలిపోతుంది. అంటే మన శరీరంలోంచి పూర్తి స్థాయి ప్రాణం పోయే వరకు కూడా వాయువులలో ఒక వాయువు మిగిలిపోతుంది. ఆ వాయువు ఉన్నంత వరకు మనకు గడ్డం మొలుస్తూ ఉంటుంది అన్నమాట. ఆ గడ్డం మొలుస్తుంది, చనిపోయిన శవంకి కూడా గడ్డం మొలుస్తుంది. అది ధనుంజయనో దేవదత్తమో నేను మర్చిపోయాను. ఆ వాయువు మన శరీరంలో ఉన్నంత వరకు కూడా మనకి ఇంకా ప్రాణం ఉన్న కిందికే లెక్క. ఇప్పుడు మీరు శరీరం వదిలేసిన తర్వాత కూడా మీకు కళ్ళ లోపల కొంత జీవం ఉంటుంది. ఇది మీ కారణ శరీరం కాదు. ప్లీజ్ రిమెంబర్, ఇది మీ కారణ శరీరం కాదు, ఇది దేవుడి యొక్క చైతన్యం. కళ్ళల్లో కూడా జీవం ఉంటుంది, కిడ్నీలో జీవం ఉంటుంది, కొన్ని అవయవాలలో ఇంకా జీవం ఉంటుంది. ఆ జీవం ఉన్నటువంటి అవయవాలనే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. అది మంచి చెడ అనేది పక్కన పెడితే ముందు ఫస్ట్ దాంట్లో దేవుడి యొక్క చైతన్యం ఉంటుంది. దేవుడి చైతన్యం లేనిదే ఏ వస్తువు పనిచేయదు. ఈ విషయం అయితే క్లియర్ కదా. దేవుడి చైతన్యం లేకపోతే ఏది పనిచేయదు. ఇదే కన్ను, కానీ దేవుడి చైతన్యం లేకపోతే పనిచేయదు. చనిపోయిన తర్వాత చాలాసేపటి వరకు కూడా చాలా అవయవాల లోపల దైవ చైతన్యం ఇంకా ఉంటుంది. ఆ అన్నిట్లో లాస్ట్గా వెళ్ళిపోయేది ఈ దేవదత్త ధనుంజయ అని చెప్పేటటువంటి 2 వాయువులలో ఒక వాయువు. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక కళ్యాణి సార్, నేత్రములు తీసేసిన తర్వాత దహనం చేయడం అనేది మంచిది కాదు అన్నారు. అదే అది నేను కరెక్ట్, అది నేను చెప్తాను, తప్పకుండా చెప్తాను అది. కానీ అది పబ్లిక్గా చెప్పడం బాగోదు, నేను ఎప్పుడైనా మళ్ళీ చెప్తాను. ఓకే, చాలామందికి చెప్పాను, బట్ అదేంటంటే మళ్ళీ చెప్తాను అది. ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంటి? అదే మళ్ళా మనము జన్మెత్తడానికి ఎందుకు టైం పడుతుంది అంటే ఎందుకు టైం పడుతుంది అంటే మీరే చెప్పండి. ఫస్ట్ అతను ఏమన్నాడు? శరీరం యదవాప్నోతి వాయుర్గంధ అంటే ఏంటి? వాయువు గంధాన్ని ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లాలా అంటే మీకు కొత్త శరీరము తయారవ్వాలి అంటే ముందు ఏమవుతుంది? మీరు వాయువులో కలిసి మేఘంలో వెళ్ళి మేఘం లోపల వర్షంలాగా తయారయ్యి ఆ వర్షం వచ్చి మళ్ళీ భూమిలో పడి ఆ భూమిలో ఆహారంగా తయారైన తర్వాత దాన్ని ఎవడో ఒకటి తినాలి. ఎవడో ఒకటి తిన్న తర్వాత మళ్ళీ అది శక్తిగా ఏర్పడాలి. ఆ శక్తి తండ్రి శరీరం నుంచి తల్లి శరీరంలోకి ఎంటర్ అవ్వాలి. ఎంత సమయం పట్టచ్చు? దాన్ని పిల్లాడో తినేసాడు అనుకోండి, అక్కడ వేరే వాళ్ళలోకి వెళ్ళే అవకాశమే లేదు కదా. సో కాబట్టి ఏమవుతుందంటే అలా మనము సరైనటువంటి వ్యక్తి శరీరంలోకి ప్రవేశించే వరకు ఆహార రూపంలో మనం ఎదురు చూడాల్సిందే. అర్థమైందా? తర్వాత ఇదంతా అవడానికి పోనీ ఫాస్టెస్ట్ 1 year అవుతుంది అనుకుందాం. ఫాస్టెస్ట్గా 1 year అవుతుంది అనుకుందాం. ఈ 1 year లోపల కూడా ఏమవుతుంది? మనం రెడీగా ఒక వ్యక్తి, సరైనటువంటి పుష్టి కలిగినటువంటి వ్యక్తి శరీరంలో మనము ఆహారం లాగా ఎంటర్ అయ్యాము. ఆ వ్యక్తి నుంచి తల్లి శరీరంలోకి ఎంటర్ అయ్యే లోపల ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి కొందరు వేల లక్షల కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు. రన్నింగ్ రేస్ ఉంటుంది. ఆ రన్నింగ్ రేస్ లోపల కేవలం ఒక్కడు మాత్రమే గెలుస్తాడు, మిగతా వాళ్ళందరూ ఓడిపోతారు. మీరు ఆ గెలిచే వాళ్ళలో లిస్టులో ఉంటే మాత్రమే మీరు జన్మనెత్తే అవకాశం ఉంది. లేకపోతే మీరు మళ్ళీ కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. అలా ఎప్పుడో ఒకసారి గెలుస్తారు. అదృష్టం బాగుండి, అంతా బాగుండి, ఎవ్రీథింగ్ గో స్మూత్, ఎవ్రీథింగ్ ప్రయారిటైజ్డ్, ఎవ్రీథింగ్ సూపర్ ఫాస్ట్గా ఉంటే 2 ఏళ్లలో 3 ఏళ్లలో జన్మనెత్తే అవకాశం ఉంది. జై శ్రీకృష్ణ. ఒక్క నిమిషం కళ్యాణి గారు చెప్పండి. మన కర్మల్ని అనుసరించి మనము మన సంస్కారాలను బట్టి ఏ గర్భానైతే మనం జన్మ తీసుకోవాలని ఉంటుందో ఆ టైం అంతవరకు తీసుకుంటుంది అనుకుంటాను. అంటే ఒకటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేవలము పుణ్యము చేసి అభ్యాసం చేయవలసిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు మీరు చెప్పిన సీక్వెన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళకు వాళ్ళు అలా వెతుకుతూ ఉంటారు. అంటే ఒక అగమ్య గోచరంగా వెళ్తూ ఉంటారు. కొంతమంది గడ్డిలాగా పుడతారు, కొంతమంది చీమల్లాగా పుడతారు, కొంతమంది దోమల్లాగా పుడతారు. ఎందుకంటే ఎంతో కొంత ప్రారంధం అయిపోవాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పుట్టేస్తారు వాళ్ళు. దానికి మీ ప్రారంధము మీ జన్మకు కారణం కాదు. మీ జన్మ ఎత్తాక మీ ప్రారంధం వస్తుంది. మీ ప్రారంధం ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు అది అనుభవించాలి. కాబట్టి మనిషి శరీరం దొరకకపోతే కుక్క శరీరంలోకి వెళ్ళైనా సరే ప్రారంధం ఎంతో కొంత తగ్గించుకోవాలి. చీమ, దోమ, ఏనుగు, గుర్రము, చేప, ఏదో ఒక రూపం లోపల మీరు జన్మనెత్తి ముందు ప్రారంధం తగ్గించుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఆ అవకాశం మీకు ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఒకవేళ కనుక మీరు నిజంగా పూర్వజన్మ లోపల మంచి సాధన చేసిన వ్యక్తులై ఉన్నట్లయితే మీరు ప్రయారిటైజ్డ్ లిస్ట్ లోపల ఉంటారు. లేకపోతే మళ్ళీ మీ ప్రారంధం అనుభవించడానికి భగవంతుడు వేసిన సర్క్యూట్లో మీరు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీ అంతటా మీకు ప్రత్యేకంగా ఆలోచించే ప్రయత్నం చేసే అవకాశం ఉండదు.
ఆ సమయంలో భగవంతుడు సర్క్యూట్ ప్రకారము ఎక్కడ కరెక్షన్ వెళ్ళాలి అంటే అక్కడికి పంపిస్తాడు. ఉదాహరణకి ఇక్కడి నుంచి మీ ఎల్బీ నగర్ నుంచి నేను వనస్థలిపురంకి ఒక ప్యాకేజ్ పంపించాలి. ఒకటే ప్యాకేజ్ వెళ్ళాలి. ఆ సమయం లోపల ఏమవుతుంది, ఎవడో లాస్ట్ మినిట్లో తీసుకొచ్చేసేసి హయత్ నగర్లో కూడా ఒక ప్యాకెట్ ఉంది కొరియర్ది, ఇది కూడా ఇవ్వాలి అంటాడు. సో లాస్ట్ మినిట్ వచ్చింది, అది యాక్చువల్గా ఒరిజినల్ ప్లాన్లో లేదు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఎలాగో ఇది పనిలో పని ఇది కూడా అయిపోతుందని దాన్ని కూడా పంపించేస్తాడనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో అనుకున్న దానికంటే కూడా ఇంకా ఫాస్ట్గా కూడా అయ్యే అవకాశం ఉంది కొన్నిసార్లు. కానీ చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఆ సర్క్యూట్లో ఎక్కడెక్కడ ఏ వెళ్ళేది, ఎవరెవరైతే ఆల్రెడీ జర్మన్ ఎత్తారో, మీరు ఎవరెవరికైతే రుణాలు తీర్చుకోవాలో ఆ రుణాలు తీర్చుకున్న వాళ్ళందరూ పుట్టారో లేదో, ఈ రకరకాల పరిస్థితుల పైన మీ జన్మ ఆధారపడి ఉంటుంది. కొంతవరకు ప్రారంధం ఉంటుంది, కానీ ఎక్కువ శాతం మన చేతిలో లేనిదే ఉంటుంది, మనం ఏమీ చేసుకోలేము. కానీ మన సాధన అనేది మాత్రమే మనకు సరైనటువంటి జన్మను ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అంతవరకు కూడా మనం ఇలా ప్రయాణం చేస్తూనే ఉండాలి. దిశ లేకుండా, గమ్యం లేకుండా, తెలియని కూడా తెలియదు, కనీసం ఆ ప్రయత్నం చేస్తున్నాము, ప్రయాణం చేస్తున్నాము అనే విషయాన్ని తెలుసుకోవడానికి బుద్ధి మనస్సు కూడా ఉండదు. జై శ్రీకృష్ణ. అడగండి ప్రభాత్ మేడం, అడగండి. సార్ ఇప్పుడు మీరు కళ్ళు అది మళ్ళీ చెప్తామన్నారు, మాకు కూడా వినాలనిపిస్తుంది. నేనైతే మా పిల్లలకు చెప్పిండాను ఆల్రెడీ అన్ఎక్స్పెక్టెడ్ గా కానీ ఏదన్నా జరిగితే నేను అవయవ దానాలు ఇచ్చేయండి అని చెప్పి పెట్టినాను సార్. అట్లా చేయొచ్చా చేయకూడదు? మీరు ఇప్పుడు డౌట్ ఏదో చెప్తుంటే మళ్ళీ చెప్తామంటే మాకు తెలుసుకోవాలనిపిస్తుంది. అది గ్రూప్లో చెప్పానండి, నేను మళ్ళీ చెప్తాను తప్పకుండా. కొంతమందికి చెప్పాను, మీకు పర్సనల్గా ఎప్పుడైనా ఎగ్జామ్స్ అయిపోయాక చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఇంకెవరికైనా ఆ ప్రశ్న వద్దండి, ఇంకెవరైనా ఏ ప్రశ్న అయినా అడగండి. కోమాలో ఉన్న మనిషి గురించి అడిగారండి. కరెక్ట్. కోమాలో ఉన్నటువంటి మనిషి సూక్ష్మ శరీరంలో ఉంటాడు. కోమాలో ఉన్నటువంటి మనిషికి మనస్సు బుద్ధి పనిచేస్తూ ఉంటాయి. కోమాలో ఉన్నటువంటి మనుషులు కలలు కంటూ ఉంటారు. కోమాలో ఉన్నటువంటి మనుషులు పలవరింతలు చేస్తూ ఉంటారు. కాబట్టి కోమాలో ఉన్నటువంటి మనుషులు డీప్ స్లీప్లోకి వెళ్ళినట్టుగా కాదు, వాళ్ళు స్వప్నావస్థలో ఉంటారు. క్లియర్? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూలం, సూక్ష్మం, కారణం. స్థూలం, సూక్ష్మం, కారణం. ఈ సూక్ష్మం లోపల మనము మనస్సు బుద్ధి ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. మనకు స్థూలం లోపల అన్ని పనిచేస్తూ ఉంటాయి. కారణ శరీరంలో మాత్రమే ఏవి పనిచేయవు. ఇప్పుడు అంటే వీళ్ళు కోమాలో ఉన్నా కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయంటారా? బయట విషయాలు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి లోపల కలలు కంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు స్వప్నంలో ఉన్నప్పుడు మీరు బయట వాళ్ళ మాటలు వింటారా? వినరు కదా. సేమ్ వాళ్ళు కూడా అట్లా బయట వచ్చిన మాటలు అవి ఇవి వినే అవకాశం ఉండదు. కానీ వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకోవడాలు, వాళ్ళలో వాళ్ళు అప్పటి వరకు వచ్చినటువంటి విషయాలన్నిటిపైన కలలు రావడము, హాల్యూసినేషన్స్ అంటారు, అవి కూడా వస్తూ ఉంటాయి. అప్పటి వరకు మీ చిత్తంలో ఉన్నటువంటి విషయాలు, చిత్తం అంటే డేటాబేస్, ఆ డేటాబేస్లో ఉన్నటువంటివి కూడా బయటకు వచ్చి మీకు కళలను ఇస్తూ ఉంటాయి. ఆ కళల ప్రపంచంలో బతుకుతూ ఉండాల్సిందే. అందుకే వాళ్ళు అప్పుడప్పుడు మధ్యలో పలవరింతలు అవి కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది కన్నీళ్ళు కూడా కారుస్తూ ఉంటారు పక్కన నుంచి కారుతూ. ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నవ్వుతూ ఉంటారు, అటుపక్కకి ఇటుపక్కకి తిరుగుతారు, ఆవులిస్తూ ఉంటారు. అప్పుడు మనం అనుకోవడం మన మాట విన్నారేమో అని మనం అనుకుంటాం. అంటే చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు మనం కళలో ఉన్నప్పుడు కూడా సగం కళలో ఉన్నప్పుడు కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. మేబీ అలా వినిపిస్తుందేమో, మగతలో ఉన్నట్టు వినిపిస్తుందేమో నాకు తెలియదు. కానీ బట్ అఫీషియల్లీ అది సూక్ష్మ శరీరం, ఇట్ ఈస్ నాట్ కారణ శరీరం. కారణ శరీరంలో మాత్రమే మనం ప్రశాంతత మనస్సులో ఉంటాము. అంటే మనకేమి తెలియదు కదా, అప్పుడు మన శరీరము పనిచేయదు, మనసు బుద్ధి పనిచేయదు. కాబట్టి మనకు అప్పుడు బెంగలు బాధలు ఏమీ ఉండవు. మళ్ళీ అప్పుడు ప్రారంధం కూడా పోదు. దురదృష్టం ఏంటంటే కారణ శరీరంలో ఉన్నప్పుడు మన ప్రారంధం కూడా పోదు. కానీ మన ప్రారంధం పోవాలి కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మనిషి మళ్ళీ ఒక శరీరం తీసుకోవాల్సిందే. శరీరం లేనిదే జీవితంలో ఏది సాధించలేము. శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం. శరీరం అనేటటువంటిది లేకపోతే మనము ధర్మమును సాధించలేము. కాబట్టే మనము ఇంకొక శరీరం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే అన్ని కష్టాలు ఎందుకు, ఉన్న ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ముందు లేపండి, ఫోన్ లేపండి, మొబైల్ లేపండి, అందరికీ ఇవాళ టక కాల్ చేయండి, లిస్ట్ చేయండి, టక కాల్ చేయండి. లేదా మీ సెల్ ఫోన్ని దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద మోరీలో పడేయండి. లేకపోతే నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను 10 రూపీస్కి శాంతి కల్పిస్తాను అని చెప్పేసి ఒక కొత్త కంపెనీ పెట్టాడు. అతను ఏం చేస్తానంటే పెద్ద స్లెడ్జ్ హ్యామర్ ఉంది ఆయన దగ్గర. పెద్ద మొబైల్ తీసుకుంటాడా సార్?
తీసేస్తారు 10 రూపాయలకి. తీసేసుకోవడం, బద్దలు కొడతాడు. అతనికి ఇష్టం లేదు సెల్ ఫోన్స్ అంటే, బద్దలు కొట్టేసి ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి సో అతను తీసుకుంటే అతనికి తలనొప్పి కదా పాపం, అందరి ఫోన్లు మోగుతూ ఉంటాయి, అందుకే బద్దలు కొట్టేస్తాడు. సో కాబట్టి ఏంటంటే దొరికిన ఒకే ఒక అవకాశము. ఈ అవకాశాన్ని మీరు ఎన్ని జన్మలు ఎన్ని కష్టాలు పడి తెచ్చుకున్నారో మనమంతా మనకు తెలియదు. కాబట్టి దయచేసి సాధన చేయండి, సాధన చేయండి, సాధన చేయండి. భగవంతుని తప్ప గుర్తించకండి. భగవంతుడు ఎంత క్లియర్ ఫ్లో చెప్పాడో మీరు ఒకసారి చూసుకోండి. ఏమంటున్నాడు? మీరు ఒకసారి ఇక్కడ నుంచి మీరు మా అంశ అయినటువంటి వాళ్ళు మీ మనస్సుతో ఉన్నటువంటి మనస్సు ప్లస్ ఈ 5 జ్ఞానేంద్రియాల వల్ల ప్రకృతి వైపుకు లాగబడుతున్నారు. ప్రకృతి వైపుకు లాగబడడం ఎలా అవుతుంది? మళ్ళీ ఒక శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఇంకో శరీరంలో ఈ కారణ శరీరం అని విత్తనం అనేది అయితే చెప్పామో ఆ విత్తనంలో మీ పాపాలు, మీ పుణ్యాలు, మీ మనస్సు, మీ ఇంద్రియాలు మళ్ళీ అన్ని తనతో పాటు తీసుకెళ్తుంది. అది తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఈ మనస్సునే ఆశ్రయించుకొని ఉంటాయి ఇంద్రియాలన్నీ కూడా. అంటే శ్రోత్రం, చక్షుష్, జ్ఞానం ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఈ నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు, చర్మము ఇవన్నీ మళ్ళీ వాటి గ్రహణ శక్తి ఉంటుంది. అంటే గ్రహణ శక్తి అంటే టచ్ చేసే శక్తి. ఆ గ్రహణ శక్తితోటి మళ్ళీ ప్రపంచాన్ని గుర్తిస్తాయి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తాం, అన్నీ కనిపిస్తాయి. చెవులతో వినపడేయడం మొదలెడుతుంది. అప్పటిదాకా లేనటువంటి అది అప్పుడు ఒక్కసారి వచ్చింది. కాకపోతే అప్పుడు లేనిదల్లా ఏంటంటే జ్ఞాపకం. అయ్యో నేను ఈ జన్మెత్తడానికి ఎంతో కష్టపడ్డానని జ్ఞాపకం తీసేశాడు దేవుడు. దేవుడు కూడా ఒకసారి అనిపిస్తుంది ఎందుకు ఇలా చేశాడు? మనకు పూర్వజన్మలో చేసినవన్నీ జ్ఞాపకం ఉంచుకుంటే ఈ జన్మలో మనం తప్పులు చేయకుండా బయటపడచ్చు కదా అంటే దానికి ఆన్సర్ లేదు. దేవుడు ఏం చేశాడంటే నాలెడ్జ్ ఇచ్చి నాలెడ్జ్ ద్వారా నువ్వు సాధన చెయ్యి అన్నాడు. నా అంతట నేను ఇవ్వను, నువ్వు సాధన చేస్తే నేను నీ వెనకాల ఉంటాను అని చెప్పి. కాబట్టి ఏమైంది? ఈ మనస్సుని ఏవైతే ఇంద్రియాలు ఆశ్రయించుకొని ఉన్నాయో అవేం చేస్తాయి? బయట వాటికి సంబంధించినటువంటి విషయాలు దొరికినప్పుడు, విషయాలు అంటే బయట విషయాలని విషయాలు అంటారు, మన దగ్గర ఉన్న వాటిని ఇంద్రియాలు అంటారు. మాత్ర స్పర్శ, మాత్ర స్పర్శ, మాత్ర స్పర్శ. మన ఇంద్రియాలు బయట ఉన్నవి ఇంద్రియ విషయాలు, మన దగ్గర ఉన్నవి ఇంద్రియాలు, బయట దొరికేవి ఇంద్రియ విషయాలు. ఇప్పటి వరకు కారణ శరీరంలో ఉన్నాం, మనకి ఏమీ దొరకల. ఒకసారిగా మనం మళ్ళీ శరీరాన్ని ఒక దాంట్లోంచి ఇంకోటి గాలి కనుక గంధాన్ని ఒక చోటికి మరో చోటికి తీసుకెళ్తుందో అలా ఏమవుతుందంటే మనము ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలోకి ప్రవేశిస్తాం. ప్రవేశించినప్పుడు ఈ మనసు, ఇంద్రియాలు ఎలాంగ్ విత్ అవర్ పాపాలు, పుణ్యాలు, ఆ కట్ట అదంతా కూడా మళ్ళీ పట్టుకుని వెళ్తాం. వెళ్ళగానే ఏమవుతుంది? ఒకసారి ఆ శరీరంలో ప్రవేశించగానే మనకు ముక్కు వచ్చింది, కళ్ళు వచ్చాయి, నాలుక వచ్చింది, చెవులు వచ్చాయి, కాళ్ళు చేతులు వచ్చాయి. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము? గతమంతా మర్చిపోయి చిత్తమేమో ఏరేదైపోతుంది. అయిపోగానే మనం అప్పుడు బయట చూసి అన్ని గుర్తుపడతాం. పేరు తెలియదు, మనకు ఊరు తెలియదు. కొన్నాళ్ళకి చెప్తాను నీ పేరు సుబ్బారావు అంటారు. అనగానే అలా విని 10 రోజుల తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత సుబ్బారావు ఎక్కడున్నాడు అంటే ఇక్కడున్నాడు అని చూపిస్తాడు వాడు. అయిపోయింది. ఏం లేదండి, బాగానే ఉందండి. లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. సో కాబట్టి మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే ఏమైందంటే మనం ఒక శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఈ శరీరంలోకి ప్రవేశించాలి. ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనకు ఆ జ్ఞాపకాలు, గత జన్మ జ్ఞాపకాలు ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే కేవలము ఇంద్రియాలతో సంబంధించిన విషయాలు మాత్రమే మళ్ళీ మనం పట్టుకోగలుగుతాము. ఎంత దురదృష్టమో చూసుకోండి. ఇక్కడ ఎంత 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 దురదృష్టం అంటే ఇంద్రియాలతో ఉన్నవి మాత్రమే మళ్ళీ మనం పట్టుకోగలుగుతున్నాం, ఏవి మనం పట్టుకోలేకపోతున్నాం. మళ్ళీ బయట ఉన్నది, మళ్ళీ రుచి, మళ్ళీ ఏవైతే ఈ జన్మలో మళ్ళీ మనం వద్దని వదిలేసి వెళ్ళామో మళ్ళీ అవే విషయాలను పట్టుకొని వెళ్ళాలి. అయితే దురదృష్టం ఏంటంటే నేను ఆత్మస్వరూపుడను అనే విషయం తెలియదు. ఎందుకంటే ఇంద్రియాలతోటే మనం ఏంటంటే వస్తువులు, అట్టిపండు కనిపించింది అట్టిపండు తింటూ ఉంటాం, సినిమాలు కనిపించే చక్కగా చూస్తూ ఉంటాం, ఫ్రెండ్స్ తోటి ఫోన్లలో గంటల తరబడి మాట్లాడతాం. ఎవరికైనా ఫోన్ చేద్దామని మన వీళ్ళలో గ్రూప్లో ఎవరికైనా కాల్ చేస్తే నాకు మెసేజ్ వస్తుంది, వీళ్ళకి కాల్ చేయకండి 6 నెలలుగా బిజీగా ఉన్నారు అని చెప్పేసి నాకు మెసేజ్ వస్తూ ఉంటుంది. ఎందుకు పిచ్చిగా కాల్స్ చేస్తున్నారు? ఆ సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కాల్స్ చేస్తున్నారు జనాలు. చేసేసరికి ఏమవుతుంది? మనం ఏం చేస్తున్నాము అనేది గుర్తించము. అంటే ఈ దేహం లోపల ఉన్నప్పుడు కానీ, దేహాన్ని వదిలేస్తున్నప్పుడు కానీ, కొత్త దేహంలో ప్రవేశిస్తున్నప్పుడు, ప్లీజ్ అర్థం చేసుకోండి, దేహాన్ని వదిలేస్తున్నప్పుడు కానీ, కొత్త దేహంలో ప్రవేశిస్తున్నప్పుడు కానీ, మళ్ళీ ఇంకొక దేహంలో వచ్చినప్పుడు కానీ, ఈ 3 స్టేజుల్లో గుర్తించలేకపోతున్నాడు మనిషి. నేను తప్పు చేస్తున్నాను, నేను ఆత్మని అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు. గుర్తించలేకపోవడం వల్ల ఏమవుతుంది? వాడు మళ్ళీ 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 ఇదే చెడు సైకిల్లో పడుతున్నాడు. ఎవరన్నా చెప్పినా కూడా వాడికి అంతేలే టైంపాస్ కాక చెప్తున్నాడు, మేము టైంపాస్ కాక వింటున్నాం అనుకుంటారు. కానీ అయ్యో వచ్చిన ఒక్క అవకాశము వాడుకుందామని అనుకోడు. కానీ ఎవరైతే జ్ఞాన నేత్రాలు తెరుచుకుంటాయో,
పశ్యంతే జ్ఞానచక్షుష, ఎవరికైతే నిజమైనటువంటి జ్ఞానచక్షుషులు ఉంటాయో వాళ్ళు మాత్రం చక్షువులు, ఆ జ్ఞాన చక్షువులతో గుర్తుపట్టగలుగుతారు. ఓ ఇది నేను తప్పు చేశాను, శరీరంలో ఉన్నప్పుడు కానీ, శరీరం వదిలినప్పుడు కానీ, శరీరాన్ని అనుభవిస్తున్నప్పుడు కానీ నేను ఆత్మస్వరూపుడని అన్న విషయాన్ని తెలుసుకోవడం లేదు. నేను జీవుడిని. జీవి అంటే ఏంటి? ఈ శరీరాన్ని పురమును పట్టుకొని ఉన్నటువంటి ఒక దేహిని. కానీ జ్ఞానంతో అంటే ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రమే ఈ ఆత్మరూపాన్ని గుర్తించగలుగుతారు. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రమే ఈ ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తారు. కానీ చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా రాదు. ఇక్కడ మళ్ళీ దేవుడు ఒక క్యాచ్ పెట్టాడు. అంటే అజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి ఇది రాదు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంతో చేస్తూ ఉంటారు. దబదబా దేవుడి మీద ఇంత కుంకుమ జల్లుతాడు, అని నవ్వుతాడు. ఆయన బ్రాహ్మడు జోక్స్ చెప్తాడు, వీళ్ళు నవ్వుతారు. బ్రాహ్మడు ముక్కు పట్టుకో అంటారు, పోయి బ్రాహ్మడు ముక్కు పట్టుకుంటారు. ఏమంటాం? ఆ ముక్కు ఎందుకు పట్టుకున్నారో తెలియదు, పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, ఇలాగా నవ్వు ఆపుకుంటారు సగము. ఇదా కార్యాలు? నా కూతురు పెళ్లి చేశారు, నా కొడుకు ఏం పెళ్లి చేశారు చూడండి ఒకసారి, ఏం చేశారు? ఇది సరైనటువంటి ఆచారమా? ఇదే సరైనటువంటి పద్ధత? మా నాన్నగారిది ఎవ్రీ టైం యానివర్సరీ తిథి అయినప్పుడల్లా బ్రాహ్మడు వచ్చి జోక్స్ చెప్పేవాడు. ఆ జోక్స్ చెప్పినప్పుడు మేము కామ్గా ఉండడం మొదలెట్టాం. మానేశాడు ఆయన. కాబట్టి మన దగ్గర కూడా కొంత ఉంది. మనము అనుకోం కదా, ఎంతసేపు నేను పెళ్లి చేస్తున్నాను, నా కొడుకుకో కూతురుకో ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నాను, జీవితంలో ఏది సాధించలేంది, ఇప్పుడు ఒకటి సాధించాను, ఇన్నాళ్ళు ఏమీ సాధించలేదు కదా, ఇప్పుడు సాధిస్తున్నా, ఏదో పెద్ద ఇది 1000 మంది వచ్చారు, నా బొంద ఏమొస్తుంది, 1000 మంది వస్తే, 1,00,000 మంది వస్తే, వాళ్ళందరూ వచ్చారు, అన్నం పెడితే అదేమన్నా దానం చేసావా? సో కాబట్టి ఏమవుతుంది, దాని నుంచి ఎలాంటి పుణ్యం రాకపోగా తప్పులు చేస్తే పాపాలు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, అందరూ రావడము, వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళని ఏవో చేయడం, ఇవి చేయడం, అవి చేయడం, ఈ కార్యక్రమాలలో పడిపోయి అసలు పూజని, అసలు తంతుని మర్చిపోతాము. మాంగళ్యం తంతునానేనా అంటే దాన్ని తన్నాలి. తంతునా అంటే తంతునా లేదా, తంతానా లేదా అని చెప్పేసి, లేదా మాంగళ్యం తెంతునానేనా, తెంపేస్తానా లేదా, అది తన్నడమో తెంపడమో జరుగుతుంది. కానీ అది మాంగళ్య తంతు అది జరగడం లేదు అక్కడ, అసలు తంతు జరగడం లేదు అక్కడ. ఒక్కొక్క తంతువు, ఒక్కొక్క దారంని ఎలా కడుతున్నారు మీరు? ఆ తంతువుని నేను కడుతున్నాను నా జీవిత భాగస్వామిగా నిన్ను చేసుకోవడానికి, నా జీవితంలో ఉన్న కష్ట సుఖాలు అన్నీ కూడా నీతో పంచుకోవడానికి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి భావంతో కట్టకుండా మళ్ళీ అక్కడ ఫోటోగ్రాఫర్ వచ్చి చావ కొడతాడు ఆ ఆర్టిఫిషియల్ నవ్వులు నవ్వుతూ. కాబట్టి ఏమవుతుందంటే మనం ఈ శరీరంతో ఉన్నప్పుడు ఇంకా వాటిని గుర్తించే అవకాశం లేదు. కాబట్టి ఏమవుతుందంటే మనం ఇందులో కూడా ఎంత ప్రయత్నం చేసినా తెలుసుకోలేము. ఎందుకంటే ఈ హడావిడి పనులలో మిగిలిపోయి మనం అసలైనటువంటి భగవంతుని తెలుసుకోలేకపోతున్నామని చెప్పేసి భగవంతుడు బాధపడతాడు. కాబట్టి అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం చేయాల్సిందంటే ఆ శుద్ధి కావాలి. ఆ చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకు అని చెప్పేసి అంటారు కదా. కాబట్టి ఆ చిత్తశుద్ధి కావాలి. ఆ చిత్తశుద్ధి లేకపోతే లాభం ఎందుకు? ఎందుకంటే భగవంతుడు ఎవరు అనుకుంటున్నారు? ఈ ప్రపంచంలో మనందరికీ శక్తినిస్తున్నటువంటి సూర్యుడికి తేజస్సిస్తున్నది ఆయనే, చంద్రుడి లోపల వెలుతురునిస్తున్నది ఆయనే, అగ్ని లోపల ప్రకాశవంతమైనటువంటి గుణము భగవంతుడే. అటువంటి భగవంతుడు పృథ్వీ రూపంలో, పృథువు అనేటటువంటి మహారాజు ఏం చేశాడు? భూమిని పిండి భూమి లోపల ఔషధాలు అవి ఇవి వచ్చేలాగా చేశాడు. భూమి అన్ని దాచేసుకుంది. జ్ఞాపకం ఉందా స్టోరీ? ఎవరికైనా జ్ఞాపకం లేదా? పృథు చక్రవర్తిది. ఆ పృథు చక్రవర్తి ఏం చేస్తాడు? అప్పుడు భూమిని బతిమలాడుకుంటాడు. బాణం వేస్తానంటే ఆమె అంటుంది, ఏం చేయాలి, అందరూ పాపాత్ములు తగలడ్డారు అంటే. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే భూమికి వరం ఇస్తాడు. పృథు చక్రవర్తి ద్వారా విశాలవంతమైనది కాబట్టి దీన్ని పృథివీ అంటారు. ఆ పృథివీ అంతా కూడా భగవంతుడు వ్యాపించిపోయాడు. పృథువు అనేటటువంటి విష్ణుమూర్తి అవతారము ఈ భూమి మొత్తం వ్యాపించిపోయింది. అందరినీ మనల్ని భరిస్తోంది. ఈ పృథివీ మనందరినీ భరిస్తోంది. అందుకే అంటారు కదా, భూమికి ఉన్నంత పేషెన్స్ ఉండాలి అని చెప్పేసి అంటుంటారు. కాబట్టి ఈ సమస్త ప్రాణులను ఎవరు పోషిస్తున్నారు అనుకుంటున్నారు? నేనే పోషిస్తున్నా. పోషించడమే కాదు, చంద్రుడి కిందాక వెలుతురు ఇచ్చా కదా, ఆ చంద్రుడు వెలుతురు ద్వారా ఈ భూమి లోపల వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి, పోషకాలన్నీ కూడా ఉంటున్నాయి. మొత్తం వృక్షాలన్నీ చంద్రుడి వల్లనే పెరుగుతున్నాయి. కాబట్టి ఆ పుష్టి, దానికి కావాల్సినటువంటి ఆహారము ఇవన్నీ నేనే ఇస్తున్నాను తెలుసా. వారికి కావాల్సిన ఆహారం అంతా నేనే ఇస్తున్నాను, వెలుతురుని నేనే ఇస్తున్నాను, జీవంను నేనే ఇస్తున్నాను. ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఆహారం ఇచ్చిన తర్వాత తింటారు. వాళ్ళు 4 రకాల వస్తువులు వాళ్ళు తింటున్నారు. ఒకటేమో చక్కగా మంచిగా కొరుక్కు తినే ఉంటాయి, వాటిని భక్ష్యాలు, ఖాద్యాలు ఏదో అంటారు కదా, కటా కొరుకుతారు. మనకి గారెలు, తర్వాత బొబ్బట్లు, తర్వాత జంతికలు, ఇవన్నీ మంచిగా కొరికి నమిలి తింటారు. ఇంకా రెండో వాటిని భోజ్యాలు అంటారు. భోజ్యాలు అంటే ఎక్కువగా నమలాల్సిన అవసరం లేదు, అన్నం లాంటివి, కొద్దిగా మెత్తగా ఉన్నటువంటి అన్నం, హల్వా, పొంగలి ఇవన్నీ ఉంటాయి కదా. ఈ కొన్నేమో నాలుక పైన పెట్టుకుని ఆస్వాదిస్తాం, పాయసము, ఐస్ క్రీము ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఉంటాయో. కొన్నేమో ఊరికే లేహ్యాలు, ఊరికే నాకేసి వదిలేస్తాం, అంటే తేనె లాంటివి.
ఇలా ఈ 4 రకాల భోజనాలు ఉన్నాయ్యా. అహం వైశ్వానరో భూత్వ. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఇది చదువుకొని తినాలన్నము. నేను చెప్పాను అనుకుంటా, ఋషికేశ్ లోపల ఈ బ్రహ్మార్పణం బ్రహ్మహవి కాకుండా ఈ అహం వైశ్వానరో భూత్వ అనేటటువంటి శ్లోకంని అక్కడ చదువుతారు. ఆ అధ్యాయం మొత్తము చదివిన తర్వాతే అన్నం తింటారు. అధ్యాయం చదవకుండా ఎవరు అన్నం ముట్టుకోవడానికి వీల్లేదు. అన్ని ఆశ్రమాలలో అదే నియమము. అందులో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అనే ఇదో. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, అందరి శరీరంలో జఠరాగ్ని అని ఏదైతే ఉందో అది నేనే. ఈ జఠరాగ్ని అనేది ప్రాణమునకు అపానమునకు రెండిటికి కలిపినటువంటిది. కాబట్టి రెండిటికి సంబంధించినటువంటి వాయువు శక్తి ఏదైతే ఉందో ఆ జఠర అగ్ని అనే దాని ద్వారా, అందుకే అన్నం తినగానే వెంటనే నీళ్లు తాగొద్దంటారు. అప్పుడు నేను వాటిని చక్కగా పచనం చేయగలుగుతాను, జీర్ణ రూపంలో నేను స్వీకరిస్తాను. కాబట్టి 15వ అధ్యాయం చదవందే భోజనమే చేయకూడదు. కాబట్టి అందరి హృదయాలలో నేను ఉన్నానయ్యా. అందరి హృదయాలలో ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. మొకో కహా డూండేరే బందే మైతో తేరే పాస్మే. నీ హృదయంలో నేను ఉన్నాను. నేను ఉండడంతో నీకు ఈ జ్ఞాపక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బుద్ధి, ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? మతిమరుపు కూడా నా వల్లే ఇస్తున్నా. అన్ని వేదాలు కూడా చెప్పేది నా గురించే. నువ్వు కావాలంటే శృతి గీతాలు చదువుకో. శృతి గీతాల లోపల ఏం చెప్పాయి? శృతులు మాత్రమే భగవంతుడిని ప్రతిపాదించాయి. దానికి కారణం ఏంటంటే ఆ వేదాలలో ఉన్న జ్ఞానము నేనే, వేదము నేనే, వేదాల అర్థం కూడా పూర్తిగా తెలిసింది నేనే. అలాంటిది నేను నీకు చెప్తున్నానయ్యా అర్జున, గుర్తుంచుకో. అందరి హృదయాలలో నేనున్నాను. నేను ఎక్కడెక్కడో ఉన్నానని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్తారు, ఏమేమో చేస్తారు పిచ్చి పనులు. కానీ అందరి లోపల ఉన్నాను నేను. అందరి కడుపు లోపల జఠరాగ్నిలాగా ఉన్నాను. అందరి యొక్క జ్ఞాపక శక్తిని నేనే, అందరి యొక్క జ్ఞానాన్ని నేనేనయ్యా అర్జున. ఈ విషయాన్ని మర్చిపోకయ్యా అర్జున. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటివి రెండు, కొన్ని నశించేవి, కొన్ని నశించనివి. ఈ నశించేవి నశించనివి కూడా నా ద్వారా ఏర్పడుతున్నాయి. నశించేవన్నీ కనుక తీసుకున్నట్లయితే ఈ జీవరాశులను కంట్రోల్ చేసేటటువంటి ప్రకృతి, అది అక్షరము. ఎందుకంటే ఆ ప్రకృతి నా నుంచి తయారైంది. ఈ రెండింటికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో నేనున్నానయ్యా. ఈ సర్వం రెండు నేనే. ఈ క్షరము పాడైపోయేది, అక్షరము పాడవనిది, ఈ రెండు కూడా నేనే. ఈ భౌతిక జగత్తులో ఇవన్నీ కాక ఇంకేమీ లేదు. కొంతమంది అంటారు క్షరము అంటే ఈ జీవులు, అక్షరము అంటే మోక్షం చెందిన వాళ్ళని. ఈ రెండిటికీ కూడా అతీతంగా నేనున్నాను. నేను ఎప్పుడూ నాశరహితము. దివ్యమైనటువంటి పరమాత్ముడు ఆయన చెబుతున్నాడు, మన శరీరాలు పాడైపోతాయి, మనలో ఉన్నటువంటి ఆత్మ అక్షరము, ఈ రెండిటికి మూలము పరబ్రహ్మ. ఆయన చెబుతున్నాడు అన్నమాట, అందరి లోపల నేనున్నాను, ఒక దివ్య పురుషుడనై ఉన్నాను. సర్వోత్కృష్టమైనటువంటి వ్యక్తి ఒకడున్నాడు, అతనే పురుషములకు ఉత్తముడు. ఆయనే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా పోషిస్తూ ఉన్నాడు. ఈ ముల్లోకాలలో కూడా ఈశ్వరుడు ఆయననే. మీరు ఎక్కడ చూసినా కూడా ఉన్నది ఆయననే. ఊర్ధ్వలోకాలలో, అధోలోకాలలో, మన భూలోకంలో, అన్ని లోకాలలో కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. కూటస్థుడు ఆయన. అన్ని చోట్ల కూడా స్థిరంగా అలా ఉన్నాడు. ప్రతి చోట కూడా ఉన్నాడు. అందరినీ భరిస్తూ ఉన్నాడు. ఈ అక్షరాలను కూడా అతిక్రమించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన వేదాలలో చెప్పినటువంటి పురుషోత్తముడు ఎవరు? ఆయనే. వేదాల యొక్క అర్థం తెలిసింది ఆయనకే. వేదాలు ఎవరి నుంచి వచ్చాయి? ఆయన నుంచే వచ్చింది. కాబట్టి ఈ ప్రకాశవంతం చేసేటటువంటి, ఈ అన్నింటినీ ప్రకాశవంతం చేసి చైతన్యవంతం చేసేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది కేవలం పరబ్రహ్మకే. ఈ శరీరము శక్తివంతమైనది కాదు, కానీ దీన్ని శక్తివంతమైనటువంటిదా చేస్తున్నాడు. ఒక కొండలో, ఒక చెట్టులో, ఒక పుట్టలో, ప్రతి చోట కూడా భగవంతుడున్నాడు. కాబట్టి అర్జున, ఈ విషయాన్ని గుర్తుంచుకుని మోహం నుంచి బయటపడవయ్యా. మోహం నుంచి బయటపడుతున్నప్పుడు మాత్రమే. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు రాగాలు, ద్వేషాలు అట్లా వదిలేశాడు. మోహం అన్నాడు. మోహం అంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్. మోహం అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి. మోహం అంటే ఏంటి? పిచ్చి ప్రేమ, విపరీతమైన ప్రేమ, మోహం. భగవంతుడు అల్టిమేట్గా తీసుకొచ్చేసి ఇప్పటి వరకు ఎన్నో గుణాల గురించి మాట్లాడాడు, ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. చివరిగా భగవంతుడు మాట్లాడేది ఒకే ఒక విషయం ఏంటి తెలుసా? మోహం నుంచి దూరమైనటువంటి వాడు మాత్రమే భగవంతుడిని గుర్తించగలడు.
ఆ పురుషోత్తముని గుర్తించగలడు. వీటన్నిటికంటే కూడా గొప్పవాడు, వేదాలలో కీర్తింపబడ్డటువంటి ఆ మహానుభావుడు, ఈ భౌతిక పదార్థాల కంటే అతీతుడైనటువంటి వాడు, ఈ నాశరహితమైనటువంటి ఆత్మ కంటే కూడా అతీతమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనలోంచే ఇవన్నీ వచ్చాయి. ఆ పురుషోత్తముడిని ఎటువంటి అనుమానము లేకుండా, ఏ రకమైనటువంటి ఆలోచనలు లేకుండా ముందు గుర్తుపట్టవయ్యా అర్జున. ఇన్ని రోజుల పాటు నీకు ఇచ్చిన జ్ఞానం ఏమైపోతుంది? నేను ఇన్ని రోజుల పాటు ఎన్నో విషయాలు చెప్పాను. ప్రకృతిలో ప్రతి రూపము నాదే అన్న విషయాన్ని చెప్పాను. నా విభూతిని నీకు తెలియజేశాను. నా లోపల ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తెలియజేశాను. అందరి రూపంలో నేనే ఉన్నానని తెలియజేశాను. నువ్వు అడిగావని చెప్పేసి విశ్వరూపం చూపించాను. నువ్వు నాకు అందరికంటే ఎక్కువ ఆప్తుడవు. నువ్వు అందరికంటే ఎక్కువ నాకు సఖుడవు. నువ్వు అందరికంటే ఎక్కువ నాకు ప్రియుడవు. ఆ నరజాతికి ప్రతినిధి అయినటువంటి అర్జునుడిని దేవుడు ఎన్నిసార్లు నువ్వు నాకు ఇష్టం అన్నాడు. దానికి కారణం ఏంటంటే, మనమంతా భగవంతుడి నుంచి దూరమై మళ్ళీ అందులో కలవాలనేటటువంటి ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఆ అడ్డంకులని అధిగమించాల్సింది పోయి మోసగాలు చేసే మోసాలకు గురవుతున్నాం. తప్పు మాటలకు గురవుతున్నాం. చెడ్డ గురువులుగా ముసుగులేసుకున్న వాళ్ళని చూసి బానిసలం అయిపోతున్నాం వాళ్ళకి. విద్యాప్రకాష్ ఆనందగిరి స్వామిని ఒకసారి చూడండి. ఎంత సింపుల్గా ఉండేవాడాయన. ఎంత సింపుల్గా ఉండేవాడాయన. ఎవరిని కాళ్ళు పట్టుకోమనేవాడు కాదు. కాళ్ళు పట్టుకున్న అలా నిర్వికారంగా ఉండేవాడు ఆయన. ఎవరిని డబ్బులు అడగలేదు. ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమము సరైనటువంటి దివ్యధామము. ఇప్పుడున్నటువంటి ఆశ్రమాలలో కిరీటాలు పెట్టుకుంటారు వాళ్ళు, బర్త్డే పార్టీలు చేసుకుంటారు. అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. రిచ్నెస్ ఎక్కడ చూసినా హయ్యెస్ట్ మనీ ఉండడము, రిచ్నెస్ ఉండడము, ఇవన్నీ ఈ రోజుల్లో జరుగుతున్నాయి. కానీ ఒకసారి శుకబ్రహ్మాశ్రమంలో చూడండి, పాడుపడిపోయి ఉంటుంది ఇప్పటికీ కూడా. మహానుభావులు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఇలాంటివి కోరుకోరు, ఈ రిచ్నెస్ కోరుకోరు. మీరు దయానంద ఆశ్రమం వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. అలాంటిది దయానంద ఆశ్రమంకి వెళ్ళి చూడండి ఋషికేశ్లో. వాళ్ళు ఏమి కింగ్లో అవి ఉన్నట్టున్నారు. ఒక ఒత్తు ఆసనం ఉంటుంది అంతే, ఒక సీట్ ఉంటుంది, దానిపైన కూర్చుంటారు వాళ్ళు. ఎక్కడ మీరు వాళ్ళకి వెళ్ళడము, కిరీటాలు పెట్టడము, మాలలు వేయడము, పువ్వులు చల్లడము, జీడిపప్పులు చల్లడము. సాత్విక ఆహారం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్, అవి మాత్రమే పాటించగలిగేటటువంటి మహానుభావులైన గురువు ఉన్నారు. కాబట్టి అర్జున, ఏ సంశయము లేకు ఉండకూడదయ్యా నీకు. నన్ను పురుషులలో ఉత్తముడుగా, అంటే నరుడు నారాయణుడుగా, జీవుడు దేవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా, మానవుడు మాధవుడుగా మారాలి. కాబట్టి వాళ్ళు మాత్రమే, ఎవరైతే నిజంగా నన్ను పురుషోత్తముడుగా గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే సంపూర్ణ జ్ఞానం ఉన్నట్టు. ఈ పూజల పునస్కారాల వల్ల, ఈ ఆర్టిఫిషియల్ నోముల వల్ల, ఈ కృత్రిమ వాతావరణం వల్ల, ఈ పిచ్చి పారాయణల వల్ల, ఈ కొట్లాడవి, నేను చెప్పే కదా ఒకసారి టీవీలో వాళ్ళు పెట్టారు ఒకటి, ఇప్పుడు మేము దేవుడి గురించి డ్యాన్స్ చేస్తామని పందులు ఎగిరినట్టు ఎగురుతున్నారు. వాళ్ళ కర్రలు నా కర్మగాలి నాకు కనిపిస్తుంది అవన్నీ. మళ్ళీ వాళ్ళు అంటారు, ఇఫ్ ఐ లైక్, నేను వాళ్ళని లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయాలట. అది భక్తితో కాదు, పిచ్చితో ఎగరడం, తన్మయత్వంతో గుండె ఇది వెళ్ళి అది వేరు. ఎక్కడ అలంకారాలకు ఏది కాకుండా పిచ్చి డ్యాన్సులు చేస్తూ ఇదే భగవంతుడికి నేను చేస్తున్న సేవ అనుకునే వాళ్ళు ఎంతమంది. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు తిరుపతిలో అని చెప్పేసి వెళ్ళి, నేను లీడర్ని, మీరంతా నా కింద పనిచేసే శిష్యులు అని చెప్పేసి వెళ్ళడము, తిరుపతి వాళ్ళు అమ్మమన్న సామాన్లు అమ్మడము, దానికే భగవంతుడు సేవ చేశాము. భగవంతుడు సేవ అది? భగవంతుడు అవి చేయమని అన్నాడా? భగవంతుడు మానవ సేవ చేయమన్నాడు. దాన్ని ఒక అవకాశంగా తీసుకునే వాళ్ళు ఎంతమందో, అవకాశంగా తీసుకుని అందరికీ 10 మందికి చెప్పుకుంటారు. కాబట్టి నువ్వు పాపరహితుడవై ఉండాలి. నువ్వు అనఘుడవి, పాపరహితుడవై ఉండాలి. పాపము అంటే చెడు పనులు మానేటటువంటి వ్యక్తివై ఉండాలి. అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ రహస్యమైనటువంటి శాస్త్రం అర్థమవుతుంది. ఇది గుహ్యతమం శాస్త్రం. గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము. గుడ్, బెటర్, బెస్ట్. తమము అంటే బెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ. టాలెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. ఆ బెస్ట్ ఇది గుహ్యతమము, అత్యంత రహస్యమైనటువంటి శాస్త్రము. దీన్ని నేను నీకు బోధిస్తున్నాను. ఇది కనుక తెలుసుకుంటే నువ్వు మహానుభావుడు అయిపోతావు, బుద్ధిమంతుడు అయిపోతావు. ఎవరైతే పూర్తి స్థాయి శాస్త్ర జ్ఞానము తెలిసిన వాడు ఉంటాడో, ఎవరి హృదయం అయితే ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతుందో వాడు మాత్రమే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే
మంచిగా ఇలా దువ్వుకొని చక్కగా ఇలా కూర్చున్నవాడు బుద్ధిమంతుడు కాదు. శాస్త్ర హృదయం ఉన్నవాడు, శాస్త్రంలను అర్థం చేసుకోగలిగేవాడు, కవి చెప్పినటువంటి ధ్వనిని అర్థం చేసుకోగనేవాడు, వాడు మాత్రమే జీవితంలో కృతకృత్యుడు అవుతాడు. వాడు మాత్రమే జీవితంలో ఏదన్నా సాధించగలుగుతాడు, అన్నిటినీ నెరవేర్చుకున్నవాడు అవుతాడు. అంటే మోక్షాన్ని సాధించుకున్నవాడు అవుతాడు అర్జున. ఎవరు పడితే వాళ్ళు నన్ను భజిస్తే నాకు ఉండదు. ఎవరైతే హృదయపూర్వకంగా నన్ను భజన చేస్తారో, ఎవరైతే నన్ను సంపూర్ణ జ్ఞానంతో నన్ను భగవంతుడుగా గుర్తిస్తారో వారు మాత్రమే మూలతత్వం తెలుసుకున్న వాళ్ళు అవుతారు. నీకు అత్యంత రహస్యమైనటువంటి వేదాలలో, శాస్త్రాలలో ఉన్నటువంటి ఈ తత్వాన్ని తెలియజేసుకున్నాను. ఈ తత్వాన్ని తెలుసుకున్న మరుక్షణం నువ్వు జ్ఞానివైపోయావయ్యా అర్జున. కర్మలోంచి ప్రారంభమైనటువంటి మన ప్రయాణం భక్తి మార్గం గురించి తెలియజేసింది. భక్తిలో ఉన్నటువంటి ఆ ప్రయాణం మనను జ్ఞానం వైపుకు తీసుకొచ్చింది. ఆ జ్ఞానయోగి అయినటువంటి ఓ అర్జున, నువ్వు మోక్షానికి పూర్తి స్థాయి అర్హుడవు. అందుకే నేను భారత అని పిలుస్తాను. భాసిల్లుతూ రమిస్తూ తరిస్తావు, భాసిల్లుతూ ప్రకాశవంతంగా రమిస్తూ నీలో నువ్వు ఆనందపడుతూ నిన్ను నువ్వు సత్ చిత్ ఆనందం, సత్ చిత్ ఆనందం ఎప్పటికీ ఉండే చైతన్యవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి వ్యక్తిగా గుర్తిస్తావో, సచ్చిదానంద స్వరూపుడుగా గుర్తిస్తావో, భగవంతుల్లో భాగంగా గుర్తిస్తావో, అహం బ్రహ్మాస్మి అనే మాటకు నిజమైనటువంటి అర్థం చేసుకుంటావో, అది నువ్వు రమించడము, తరించడము. తరించడం అంటే భగవంతుడిలో పూర్తి స్థాయిలో కలిసిపోవడము. ఈ సంసార సాగరం నుంచి మనము బయటపడి ఆ భగవంతుడిలో తరించాలి. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఇన్ని రకాలుగా బాబు నువ్వు నన్ను గుర్తుంచుకో, ఈ ప్రపంచం మొత్తాన్ని నేనే తయారు చేశాను, నీకు కావాల్సిన ఫుడ్ అందిస్తున్నాను, నీ ఫుడ్ అడగడానికి కూడా నేనే కారణమవుతున్నాను, విత్తనాలు, నీ జన్మ, నీ ప్రతిదీ నా వల్లే జరుగుతోంది. సమ్మరీ. కాబట్టి ఈ జ్ఞానాన్ని నువ్వు గుర్తించు, ఈ సత్యాన్ని నువ్వు గుర్తించు, నన్ను పురుషోత్తముడిగా ఎదుగు, క్షరానికి అక్షరానికి వేరుగా పురుషోత్తముడు ఒకడు ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించి దాని వైపు సరైన సాధన కనుక నువ్వు చేసినట్టయితే నువ్వు భారతుడు అవుతావు. భారతుడు అవ్వాలి అంటే నువ్వు కావాల్సింది అనఘుడవి కావాలి, ముందు పాపరహితుడవి కావాలి. అఘం అంటే పాపం, అనఘం అంటే నా ప్లస్ అఘం = అనఘం. కాబట్టి నువ్వు అనఘుడవి కావాలి, పాపరహితుడవి కావాలి. ఎప్పుడైతే నువ్వు పాపరహితుడవి అవుతావో, ఎప్పుడైతే నువ్వు శుద్ధ బుద్ధిని కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు చిత్తశుద్ధిని సాధించిన వాడివి అవుతావో, అప్పుడు మాత్రమే ఓ అర్జున నువ్వు భగవంతుడిని చేరుకోగలుగుతావు. ఇంత రహస్యమైనటువంటిది, వేదాలతో సమానమైనటువంటి రహస్యాలు నీకు నేను తెలియజేశానయ్యా అర్జున. నువ్వు జ్ఞానం పొందిన తర్వాత భారతుడవు అవుతావు, ఆ స్థాయిని నువ్వు తెలుసుకుంటావు. ఎక్కడో లేడు భగవంతుడు, నీ హృదయంలో ఉన్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకో. ఆయన కోసమే సరైనటువంటి సాధన తెలుసుకోవాలి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు, పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి, పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. నాకు ఎంతో ఇష్టమైన 12-15 అధ్యాయాలని క్రాష్ కోర్సు రూపంలో ఈసారి 10-12 భాగాలలో చెప్పుకోవడం జరిగింది. అన్నిటికంటే కూడా చిన్నవైనటువంటి ఈ అధ్యాయాలు 20 శ్లోకాలు మాత్రమే కలిగినటువంటి ఈ అధ్యాయాలలో సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది. అది మనను భక్తి మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనము తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరూ కూడా సాధన ద్వారా భగవంతుని చేరుకోవచ్చు. మనం ఎలా పుట్టామో తెలిసింది, ఎవరు మనల్ని పోషిస్తున్నారో తెలిసింది, ఎవరి కోసం సాధన చేయగలుగుతున్నామో మనము తెలుసుకున్నాము. చేయకపోతే ఏమవుతాము, మళ్ళీ అలాగే కొట్టుమిట్టాడుతూ ఉంటాము. వాటిలోంచి మనం బయటపడాలి, వాటిలోంచి మనం బయటపడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి మనము ఆ స్థాయిని చేరుకోవాలి. భగవంతుని చేరుకోవాలి అంటే మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఆలోచన ద్వారా మాత్రమే మనం భగవంతుడు ఉన్నాడనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. కర్మలోంచి భక్తికి, భక్తిలోంచి జ్ఞానానికి, జ్ఞానంలోంచి మోక్షానికి మనం వెళ్తున్నాము. కర్మ, భక్తి, జ్ఞానము. జ్ఞానంలో చివరి అధ్యాయమైనటువంటి 15వ అధ్యాయంలో మనము పురుషోత్తముడి యొక్క ప్రాప్తిని చేసుకున్నాము. మీ అందరికీ కూడా భగవంతుడు ఆ శక్తిని అందిస్తాడని ఆశిస్తున్నాను. ఇక్కడ ఏమి అర్థం కాకపోయినా అడగండి. ఇవాళతో అయిపోయింది. మనకు ఏ ప్రశ్న ఉన్నా అడగండి. చాలా అద్భుతమైనటువంటిది. ఇది తెలిసిన తర్వాత కూడా ఇక మనం మారలేదు అంటే మన తప్పు అని గుర్తుంచుకోండి. ఇంకా సార్, ఇప్పుడు జ్ఞానం అనేది ఇది తత్వాలు ఎంతో అర్థమైనట్లే అనిపిస్తుంది.
అయినా కూడా నేను నాది అనేది కొంచెము వస్తానే ఉంటుంది. అవును. మనము ఎట్లా మారాలా? శ్రీరామకృష్ణ పరమహంసల్లాగా, లేదు రమణ మహర్షి లాగా, అక్క మహాదేవి లాగా అభ్యాస అట్లా వైరాగ్యాలు మారితేనే మనకు మోక్షం వస్తుంది. 100% అంతే. అభ్యాస వైరాగ్యాలే మా కారణం. అంటే ఒకటే గుర్తుంచుకోండి, భగవంతుడు చివరి నిమిషం వరకు కూడా చెప్పినది ఒకటే మాట. ఏమన్నాడు? మీరు అలా మారాలి అంటే వైరాగ్యం కావాలి. ఒకటే మాట. అభ్యాస వైరాగ్యాలు తప్ప వేరే మార్గం లేదు. మనము రాజయోగం తెలుసుకున్నప్పుడు కూడా తెలుసుకున్నాం 3 రకాల మార్గాలు ఉన్నాయని రాజయోగంలో కూడా. ఒకటేమో అన్నిటికంటే ఉత్తమమైనది అభ్యాస వైరాగ్యం, అంతకంటే రెండవది క్రియాయోగం, మూడవది అష్టాంగ యోగం. అష్టాంగ యోగం లోపల యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ద్వారాను, క్రియాయోగం లోపల ఈశ్వర ప్రణిధానం ద్వారాను, తర్వాత పైన అన్నిటికంటే ఉన్నతమైనది అభ్యాస వైరాగ్యం ద్వారాను. కాబట్టి మన లోపల మార్పు రావాలంటే కేవలము వైరాగ్యము, మోహంను వదులుకోవడం ద్వారానే మనము జ్ఞానయోగులం అవుతాం. మళ్ళొకసారి చెప్తున్నా, మనం ఎలా మారుతాము మహానుభావుల్లాగా? మోహం వదిలితే మహా, మోహం మహా, మోహ మహ, అది గుర్తుంచుకోండి. మోహం వదిలితే మహానుభావులం అవుతాం. ఆ మోహంని ఎంత తొందరగా మనం వదలగలుగుతుంది? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, వదులుకోవాలి. అది ఆ భ్రమలు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఏ సమయంలో శరీరాన్ని వదిలేస్తామో తెలియదు. శరీరం వదిలేసిన తర్వాత ఎన్ని రోజులు మనల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు? ఎవరు మనల్ని గుర్తుపెట్టుకోరు. మళ్ళీ ఇంకోళ్ళకి ఎవరికో మనం ఎవరింట్లోనో పుడతాం, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇవే సుఖాలు అనుభవిస్తాం, ఇవే భోగభాగ్యాలు అనుభవిస్తాం, మళ్ళీ ఇంకో చోట పుడతాం, ఈసారి కష్టాలు అనుభవిస్తాం, మళ్ళీ ఇంకో చోట పుడతాం, సుఖాలు అనుభవిస్తాం, ఇంకో చోట పుడతాం, కష్టాలు అనుభవిస్తాం, కొన్నిసార్లు చీమలుగా పుడతాం, కొన్నిసార్లు దోమలుగా పుడతాం. కాబట్టి మన అని అనుకునేటటువంటి భావన పోతే చాలు. మన అనే భావన చాలా సులభంగా పోతుంది. ఆలోచన ద్వారా మాత్రమే అది పోతుంది. కేవలం ఆలోచన ద్వారా, ఎవరు ఎవరికి ఎన్ని రోజులు సొంతము అన్నటువంటి ఆలోచన ద్వారా మనము మోహమును వదులుచుకుంటాము. మోహము వదులుచుకున్న మరో క్షణమే మనము భగవంతుడికి చేరువైతాము, మహానుభావులము అవుతాము. చాలా సులభం, వినడానికి చాలా సులభం. పాటించాలి అంటే ముందు ఆ సెల్ ఫోన్ని నా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీకి ఇవ్వండి. మీరు అందరూ సెల్ ఫోన్లు తీసుకొచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో ఇస్తే మంచిగా వాటిని మీకు తీసుకొని మీకు ప్రశాంతత కల్పించిన తర్వాత ఈ ఫోన్ కాల్స్ మానేయండి. ఫంక్షన్స్ 10 వెళ్ళాల్సిన చోట 1 వెళ్ళండి, 1 వెళ్ళాల్సిన చోట అసలు వెళ్ళకండి. అనవసరమైన విషయాలతో గురించి మాట్లాడకండి. అనవసరమైనటువంటి పూజలు పునస్కారాలలో పారాయణలలో పార్టిసిపేట్ చేసి భక్తి లేకుండా ఉండకండి. దాని ద్వారా ఏమీ రాదు. నిన్న మనం మార్కులు వేసుకున్నాం. మళ్ళీ రేపు నారాయణీయం ప్రవచనం ఉంది సోమవారం నాడు. ఆ రోజు ఇంకొక కొత్తది. ఈసారి మనకు లలిత సహస్రనామం లాంటి పూజలు కాకుండా పారాయణంలో మనం చేసే తప్పుల గురించి మార్కులు వేసుకుందాము. అప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏం తప్పులు చేస్తున్నాము అనేది. మన జీవితంలో మనం చేసే ప్రతి దాంట్లో తప్పులు ఒప్పులు వస్తూనే ఉంటాయి. ఒక లిఫ్ట్ ఎక్కినప్పుడు 2 లిఫ్ట్లు ఉంటే 2 లిఫ్ట్లని నొక్కుతాం మనం. దానివల్ల కొంతమంది ఇబ్బంది పడతారు. తెలియకుండా మనం పాపం చేసుకున్నాం. మనకు అది పాపం అనిపించదు. మనకున్న హడావిడికి మన లిఫ్ట్ వస్తే చాలు, మనం ముందు వెళ్ళిపోవాలి. ఆ మన అనేటటువంటి భావం వదిలేస్తే చాలు. అందుకే భగవంతుడు ఏమన్నాడు? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అసంగ శస్త్రము. అన్ని అధ్యాయాలలో భగవంతుడు ఒక అధ్యాయంలో సంఘ వివర్జిత అంటాడు, ఒక దాంట్లో వివిక్త దేశ సైవిత్వం అంటాడు, ఇందులో ఈ అధ్యాయంలోనేమో అసంగ శస్త్రం అన్నాడు. చివరిగా ఏమన్నాడు? లాస్ట్ మాట మోహం వదులుచుకో అన్నాడు. కథం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. ఇప్పుడు ఒకరు మాట్లాడమ్మా, మాట్లాడండి. ఇప్పుడు ఒకరేమో ఇప్పుడు అన్ని దేవుడే కావాలి, దేవుడి ముందే పెట్టుకోవాలి అని ఉన్నారు. వాళ్ళ అబ్బాయి అనుకోండి, వాళ్ళ ఇంట్లో కొడుకు ఇంట్లో ఉన్నారనుకోండి. ఆ కొడుకు కోడలు వాళ్ళు ఈమెకు నిరంతరం ఇవి వినాలి, ఇవే చేయాలి అని ఉంటే వాళ్ళు అది వద్దు, వదిలేయమని ఇబ్బందిగా పిల్లల్ని చూసుకోవడం లేదు, నువ్వు పిల్లల్ని చూసుకోవాలి అని అట్లా ఇంట్లో పనులు చూసుకోకుండా అని అది మానేసి ఆ కనెక్షన్ తీసేసి నీకు సెల్ తీసేస్తాను ఆ విధంగా పోనీకుండా తనకేమో పూర్తిగా ఎన్నన్నా కానీ పిల్లలను పెట్టినా కానీ ఏడుస్తాను, వాళ్ళకి కావాల్సిందిగా ఆ టైంలో తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేట్టుగా పిల్లలను వదిలిపెట్టడము, చూసుకోమండము, ఇలా ఆటంకాలు చేస్తే వాళ్ళు బయట పోయేదానికి అవకాశం లేదనమాట. వెళ్ళిపోవడం ఎక్కడన్నా పోయి అనేది అనిపిస్తూ ఉంది వారికి. మరి వాళ్ళకు ఎట్లా పరిష్కారం ఎలా అని అడుగుదామని. చెప్పండి. మీరు అలాంటి పరిస్థితికి ఎందుకు వచ్చారు అనేది ఆలోచించాలి ఫస్ట్ మనం. ఆ పరిస్థితికి ప్రతి ఒక్కరూ వస్తారు, గుర్తుంచుకోండి. ఆ పరిస్థితి ఎప్పుడైతే మనము పిల్లలను అనుసరించి ఉంటామో, ఎప్పుడైతే మొదటి నుంచి పిల్లలపైన భ్రమలు పెంచుకుంటామో, ఎప్పుడైతే వాళ్ళపైన ఆధారపడతామో, ఎప్పుడైతే వాళ్ళు మనకు రోగాలు వస్తే వాళ్ళు చూస్తారులే,
ఎవరైతే వాళ్ళు మన కోసం చూస్తారులే, మనకు రోగాలు వస్తే ఎవరు చూస్తారు, మన పిల్లలు కాకపోతే మనకు ఎవరున్నారు అని చెప్పి వాళ్ళ మీద మోహాలు పెంచుకున్నంత వరకు మనకి ప్రాబ్లం తప్పదు. ఆ పరిస్థితికి రాకుండా ఉండడమే ఇక్కడ మార్గం. ఇప్పుడు మా అమ్మగారు మా పైన డిపెండెంట్. నేను బాగా చూసుకుంటే మా అమ్మగారి జీవితం బాగా వెళ్ళిపోతుంది, నేను చీదరించుకుంటే. సో ఇప్పుడు అమ్మ తన ఆనందాన్ని నా మీద వదిలేసింది. సో మరి ఇలాంటి వాళ్ళకి అలాంటి ఇబ్బందులు కాకూడదనే భగవంతుడి జ్ఞానం చెప్పాడు. ఇప్పుడు అలా వెళ్ళిన వాళ్ళు అనుభవించవలసిందే. అందుకే నేను అంటున్నాను, దేవుడి గురించి అసలు పట్టించుకునే వాళ్ళు, జీవితంలో ఏ విధమైనటువంటి త్యాగము చేయని వాళ్ళకి చివరికి అంతిమంగా దొరికేది అదే. కానీ ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక జీవనంలో ఉంటామో వైరాగ్యం అనేది మాత్రమే ముఖ్యమైనటువంటిది, మిగతాది ఏది కాదు. వైరాగ్యం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి అది తప్పదు. అటువంటి వారికి ఇంకా భగవంతుడి నామస్మరణ తప్ప వాళ్ళకి మార్గమేమీ లేదు. ఎందుకంటే వాళ్ళని ఇంకా కాపాడేది ఏదీ లేదు. ఎందుకంటే వాళ్ళ ఆనందం, ఇప్పుడు మా అమ్మదే ఎగ్జాంపుల్ తీసుకోండి. మా అమ్మని నేను బాగా చూడకపోతే ఏమవుతుంది అమ్మ పరిస్థితి? నేను వెళ్ళి చెడుగా తిట్టాను అనుకోండి, అమ్మని చూసుకోను అనుకోండి, హాస్పిటల్లో పెట్టాను అనుకోండి, అవసరం వచ్చినప్పుడు ఏమవుతుంది అమ్మ పరిస్థితి? చూసుకుంటున్నామా? ఉంది. మరి ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరు అంటారు? ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? అది అందుకోసమే తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే ఇప్పటికైనా ఏంటంటే తెలిసిన వాళ్ళు కళ్ళు తెరవాలి. ఇప్పుడు మన అందరము కూడా భగవద్గీత చదువుతున్నాము అంటే ఏంటంటే ముందే మనకు జ్ఞానం వచ్చింది, ఇప్పుడు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏంటి, ఇవాళ బాగానే ఉందిలే, ఇవాళ నా మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, కొడుకు ఇంటికి వచ్చి బాగా మాట్లాడతాడు, కోడలు నన్ను బాగానే చూసుకుంటుంది, అప్పుడప్పుడు తిడుతుంది వాళ్ళ అమ్మ అస్సలు మంచిది కాదు, దెయ్యము, బట్ నా కోడలు మంచిది, కొన్నాళ్ళకు కోడలు దెయ్యము, ఇవి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ అలాగే కొడుకు సైడ్ కూడా అల్లుడు మంచాడు, కానీ అల్లుడు వాళ్ళ అమ్మ అస్సలు మంచిది కాదు. ఎన్ని వినలేదు ఇలాంటివి. ఎందుకు ఇంకా వాటిల్లో పడడము? అక్కడక్క పడకుండా ఉంటేనే అయిపోతుంది. పెళ్లి చెయ్యాలి అనుకుంటే చేసేయండి, పిల్లలకు చేసేసి దూరం వెళ్ళిపోండి. వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడతారు. కానీ పెళ్ళిళ్ళు చేసి మనవరాళ్ళు బాధ్యతలు, నేను ఇంకా మా మనవడికి ఇది చేయించాలి, మా మనవడికి అది చేయించాలి, వీటి వల్ల ఏమవుతుందంటే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే వాళ్ళని ఎవరు కాపాడలేరు. ఇంకా వాళ్ళని కాపాడేది కేవలం రామనామం చేసుకుంటూ ఉండడమే తప్ప వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదు. కానీ అట్లీస్ట్ మనం ఆ మార్గంలోకి అటు సైడ్ వెళ్లకుండా కాపాడుకోవాలంటే మోహం అణుచుకుని మనలాంటి వాళ్ళు ముందుకెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్లకుండా పిల్లల్ని వాళ్ళపైన ఆధారపడకుండా ఉన్నటువంటి స్థాయికి వెళ్ళాలి. మొదటి నుంచే మనకు సన్యసించడానికి వానప్రస్థమునకు వీలైనటువంటి అనుకూల పరిస్థితులు ఎదురు చేసుకుని ఎవరిపైన ఆధారపడినటువంటి స్థితికి చేరుకోవాలి. భగవంతుడి పైన తప్ప ఎవరిపైన ఆధారపడకూడదు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. ఒక డౌట్ అడుగుతాను, మరి అది ఏమనుకోకండి. నాకు అన్ని విని కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, ఏమనుకోకండి సార్. సాధన అంటే ఏం చేయాలి? చదవడం, వినడం అవేనా, లేకపోతే ఇంకేమండి? ముందు మోహాన్ని తగ్గించండి. మోహాన్ని తగ్గించడం కూడా సాధననే. ఓకే, మోహం తగ్గించడండి. ఇప్పుడు ఇందాక చెప్పాను సాధన అంటే ఏం చేయాలి. ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీకి సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళాలి. వెళ్తే మీరు సో కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు సమాజంతో తగ్గించుకోవాలి, వీలైనంత వరకు ఇంట్లో వాళ్ళపైన డిపెండెన్సీని తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు మనకు క్రమ పద్ధతి లోపల మోహం దూరం అవుతుంది. అన్నిటికంటే కూడా మనను భగవంతుడికి దూరం చేసేది అహంకారము, మమకారము. అహంకారం అంటే పొగరు కాదు, అహం అంటే నేను, మమ అంటే నాది. అహం అంటే నేను, మమ అంటే నాది. ఆ రెండు గుణాలని మనం వదులుచుకోవాలి. అహంకారము మమకారము వదులుచుకోవాలి. అహంకార మమకారాలు వదలడమే సాధన. దానికోసం మనం ఏం చేయాలంటే తక్కువ మందితో మాట్లాడాలి, తక్కువ పార్టీలకు వెళ్ళాలి, మిగిలిన సమయాన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలలో వాటిల్లో ఉండాలి. అంతేగాని గురువులు ఎవరో ఉంటారు, కాళ్ళు పడితే ఇట్లా అంటారు, ఇలా కాళ్ళు పడితే చాలు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మీరు కాళ్ళు పట్టాలి. అలాంటి గురువుల బారిన పడకుండా ఎవరిని వారే ఉద్ధరించుకుంటూ ఈ ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకుంటూ భగవంతుడు చెప్పిన మాటలని మాట మాటకి మననం చేసుకోవడమే. ఒకసారి అర్థం కాదు, 2 సార్లు అర్థం కాదు, 3 సార్లు అర్థం కాదు. చిన్నప్పుడు సైకిల్ దొక్కుతాం, ఒకసారి పడిపోతాం, 2 సార్లు పడిపోతాం, 3 సార్లు పడిపోతాం, 4వ సార్లు లేస్తాం, ధైర్యంగా లేచి నడిపిస్తాం. కాబట్టి ఏంటంటే ఒక రోజులో రాకపోవచ్చు మోహం పోవడం కానీ అభ్యాసం కానీ. మనం భగవంతుడి విషయాలు చదివిన తర్వాత, సత్యము బోధపడ్డ తర్వాత, సత్యం తెలిసినవాడు జీవితంలో బెంగపడడు. సత్యం తెలిసినవాడు జీవితంలో బెంగపడడు. సాధన చేయండి, మోహం తగ్గించుకోండి.
వీలైనంత వరకు భగవంతుడి మాటలే వింటూ భగవంతుడి పుస్తకాలే చదువుతూ వాటిపైననే శ్రద్ధ పెడుతూ ఉండండి. జై శ్రీకృష్ణ. అదే సాధన, అదే సాధన. పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ మీరు చేసే ఉంటే భక్తితో చేస్తే చెయ్యండి, లేకపోతే మానేయండి. సార్ ఇంకో డౌట్ సార్, మా మామయ్య గారు ఈ మధ్య 1 month పోయారు, నేను పూజ చెయ్యొచ్చా వద్దా? చెయ్యండి, వద్దు ఏం లేదు, చెయ్యండి. తప్పకుండా చేసుకోండి, తప్పకుండా చేసుకోండి. అన్నీ ఉపయోగించి చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. చాలామంది పూజలు అవి వద్దంటారు. భగవంతుడి పూజకు ఏ విధమైనటువంటి నియమాలు లేవు. చెప్పడం ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు చేసిన పూజల యొక్క ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటారు. వెళ్ళనియండి, వాళ్ళకి వెళ్తే వెళ్తుంది. మీరు చేసేది మీ మనస్సు శుద్ధి కోసం చేస్తారు. మీరు చేసుకోండి, పూజలు చేసుకోండి, భక్తిగా చేయండి. ఏది చేసినా భక్తిగా చేయండి. నా అని అనుకోకుండా, ఇది నా కోసము అనుకోకుండా చెయ్యండి. నా అనుకోకుండా చేయండి. అహంకారం మమకారాలు లేకుండా. నేను ఇవాళ గంట పూజ చేశాను, బయటవాడు చూసావా పావు గంటే చేశాడు, బయటవాడు చూసావా పూజ చేయలేదు. ఈ అహంకార ప్రవృత్తి లేకుండా మనము గనక నా కోసము అంటే నాలో పరిణతి రావడం కోసం మాత్రమే చేశాను, నాలో అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం చేశాను, నాలో ఉన్న భగవంతుడిని గుర్తించడానికి చేశాను, నాలో ఉన్న దైవ లక్షణాలు బయటికి రావడానికి చేశాను అని చెప్పి చేసినంత వరకు ఏమి చేసినా తప్పులేదు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. నమస్తే. నమస్తే. చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం. మనిషి యొక్క మరణం, మనిషి యొక్క జీవితం, మనిషి యొక్క మరో జన్మ, భగవంతుడు సేవ చేయకపోతే ఏం జరుగుతుంది, మోహాన్ని ఎందుకు అణుచుకోవాలి, క్షరం ఏంటి, అక్షరం ఏమిటి, పురుషోత్తముడు ఎవరు, ఇవి తెలుసుకోవాలంటే మనం ఏ విధంగా బుద్ధిమంతులం కావాల్సి వస్తుంది. జ్ఞాని అయిన తర్వాత మనము భాసిల్లుతూ రమిస్తూ తరిస్తాము. కానీ అక్కడికి వెళ్ళాలంటే ముందు మనం అనఘులం కావాలి, పాపరహితులం కావాలి. పాపరహితులం అయితే తప్ప మనకు వేరే మార్గం లేదు. పాపరహితులుగా మనము ఉండి తీరవలసిందే అన్నటువంటి విషయాన్ని మనము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. నా పేరు నాకు పిల్లలు లేరండి. అందరూ అంటారు, నువ్వు నీకు తర్వాత నిన్ను ఎవరు చూసుకుంటారు అని అంటారు. దానికి ఒక్కోసారి బాధపడాలా ఏం చేయాలా అర్థం కాదు. లేదు, అది ఇవన్నీ కూడా ప్రారబ్ధవశాత్తు జరుగుతాయి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణం వల్ల మాత్రమే మనకు డబ్బు దొరికినా, పిల్లలు, భార్యాభర్తలు ఇవన్నీ కూడా దొరకడం కేవలం రుణాలను బట్టే. మీకు ఏ రుణాలు లేవు, సంతోషంగా ఉండండి, భగవంతుడి వైపుకి మీ మనస్సుని మళ్లించండి. వేరే వాళ్ళని, మీ మనసును బాధ పెట్టే మనుషులతోటి ఉండకండి. మీ మనస్సును బాధ పెట్టే వారితో ఉండకూడదు. అలానే కొన్నాళ్ళు అట్లానే అంటూ ఉంటే ఇంకా అలా కొంచెం బాధపడేదాన్ని. ఇప్పుడు ఏంటంటే వదిలేసాను, అనుకొని వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు, నాకేం లేదు అని వదిలేస్తున్నానండి. అంతే అంతే అంతే. అదిగాక నేను చెప్పిన మాట గుర్తుంచుకోండి, రుణము లేదు మీకు, అంతే. మీకు రుణం ఇచ్చుకునేది లేదు ఎవరికి అని అనుకోండి. ఆ తర్వాత ఈ సమయాన్ని వాళ్ళని ఎవరు అనకండి. కాదు, మీరు ఎవరితోటి ఆర్గ్యుమెంట్ పెట్టకండి. ప్రపంచంలో ఎవరితో ఆర్గ్యుమెంట్ పెట్టినా నేను ఒక్క మాట చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఒకటి జరిగిందండి, మంత్రాలయం వెళ్ళాను నేను. అక్కడ గుడి ఎదురుకుండా అట్లా కూర్చున్నాను. ఒక ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు, వచ్చి పక్కన కూర్చుంది. నేను ఊరికనే అట్లా సైలెంట్ గా ఉన్నాను. ఉంటే ఏంటమ్మా అట్లా ఉన్నావు అని. నాకు పిల్లలు లేరండి అన్న. నీకు ఎంత అదృష్టం చూడు, నువ్వు గత జన్మలో ఎప్పుడు రుణం లేవు, అందుకని నీకు పిల్లలు లేరు, నువ్వు దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు అని. కరెక్ట్. అది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక విషయం మీ అందరికీ కూడా, ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్క విషయం చెప్పబోతున్నా. ఎవరితోటి ఆర్గ్యూ చేయకండి, ఎందుకంటే ఆర్గ్యూ చేస్తే గెలవరు. మీరు వాదన ద్వారా గెలవరు. ఈ ప్రపంచంలో ఎవరైనా మనం గట్టిగా మాట్లాడితే నోరు మూసుకున్నారు అంటే 2-3 కారణాలు. ఒకటి, వాళ్ళకి మన పొజిషన్ మీద భయం, వాళ్ళకి మన నోరంటే భయం, లేదా మనం వాళ్ళ లీడర్స్మి, లేదా వాళ్ళకి ఫ్యూచర్లో మనతోనేవో ఉపకారాలు పొందే ఉన్నాయి అని చెప్పి ఊరుకుంటారు. అంతేగాని మనం కరెక్ట్ అని అవతల వాడు ఎప్పుడూ ఊరుకోడు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఆర్గ్యూ చేయడం మానేసేయండి. ఎంత ఆర్గ్యూ చేస్తే మీకంట శోష, తలకాయ నొప్పి, ఇంటికి వచ్చాక మళ్ళీ ఆలోచిస్తాం. కాబట్టి వదిలేసేయండి, ఆర్గ్యుమెంట్స్ వదిలేయండి, చేయదలుచుకున్నది చేయండి, అంతే. ప్రస్తుతం అలా ఆ పరిస్థితిలోనే ఉన్నానండి. ఎవరన్నా అన్నగానే అనుకోని ఇలా వదిలేస్తున్నా. కరెక్ట్. అండ్ ఇంకా దేనికి బాధపడకండి కూడా. మీరు చైతన్య స్వరూపులు. భగవంతుడు మీకు జన్మనిచ్చాడు అంటే కారణం లేకుండా ఇవ్వడు. ఏ వ్యక్తి కూడా కారణం లేకుండా జన్మించడు. ఏ ప్రారంధవశాత్తు మీరు ఎందుకు జన్మించారో మీకు తెలియదు. కాబట్టి దొరికినటువంటి అవకాశాన్ని వృధా చేసుకోకుండా
స్వాధ్యాయంలో గడపండి. నిరంతరము స్వాధ్యాయం తప్ప మరేది లేదు. స్వాధ్యాయమే అన్నిటికీ మనకు మూలము. కాబట్టి స్వాధ్యాయ జరుపుతూ అందులో ఆనందంగా ఉండండి, మీలో మీరు రమించండి. అంతేగాని ప్రపంచాన్ని పట్టించుకోవద్దు, ఎవరితో ఆర్గ్యూ చేయొద్దు, ఎవరి మాటలు వినద్దు. ఎవరేమన్నా అంటే నవ్వుతూ వెళ్ళిపోండి. ఎందుకంటే ఎవరినన్నా ఎవరన్నా ఏమన్నా అంటే మన పాపాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. టెంపుల్కి వెళ్ళినా కానీ అందరూ నాతోనే ఫ్రీగా మాట్లాడతారు. ఎందుకు అని అంటే నువ్వు ఏది పట్టించుకోవు, అందుకనే నీతో అందరూ ఫ్రీగా మాట్లాడతారు అని అంటారు. అందరి లోపలికి కూడా నాకు చెప్తారు. చెప్తున్నా వినకండి, మీరు ఇంకెవరి మాటలు వినకండి. అంటే వాళ్ళ సమస్యలు చెప్పినా మీరు వినకండి. మీ మనసు విచలితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భగవంతుడి సేవలో సద్వినియోగం చేసుకోండి. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ అండి. నాకు చాలా సంతృప్తిగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై గురుదత్త సార్. జై గురుదత్త. కొంతమంది మనకి వినాలని ఉండకపోయినా కొంతమంది బలవంతంగా చెప్తూనే ఉంటారు సార్. సో అని ఊరుకోలేము. వాళ్ళు ఏదో జడ్జ్మెంట్ మనం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో కలవద్దు అంతే. అటువంటి వ్యక్తులు మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో ముందు చూసుకోండి. నేను ఒక్క మాట చెప్తాను, ఇందాక చెప్పిన మాటే చెప్తాను. మీకు ఎంతమంది మిత్రులు ఉన్నారో చూడండి. ఆ మిత్రులలో ఇలాంటి జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి. మీకు నచ్చని జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి. మీ మీద అసూయపడే జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇలా ఒక లిస్ట్ తయారు చేయండి. ఒకరోజు కూర్చొని పెన్ను పేపర్ పెట్టి రాయండి. ఎలాగా అంటే మేము అమెరికాలో ఉండగా మా ఇంట్లోపల పార్టీకి ఎవరెవరిని పిలవాలి అని చెప్పి లిస్ట్ తయారు చేయడం మొదలెట్టాం. కొద్దిసేపటికి ఆ లిస్ట్ ఎక్కువైతుంది. అప్పుడు మా వైఫ్ నేను ఏమని ప్లాన్ చేశామంటే, అలా కాదు, ఎవరెవరు వద్దనుకుందామో ముందు అది ప్లాన్ చేద్దాం. ఎవరెవరు కావాలనుకుందామో కాదు, ఎవరెవరు వద్దనుకుందామో. నేను కూడా పూర్తి స్థాయి మనుషుల లోపల అన్ని బంధుప్రీతి ఎక్కువ, నాకు మనుషులంటే ప్రీతి ఎక్కువ. అటువంటి స్థాయి నుంచి ఇప్పుడు అందరినీ తగ్గించుకోగలిగే స్థాయికి వచ్చాను. ఎక్కడ వెళ్ళినా ఏ చోటుకి వెళ్ళినా ముందు 100 మందిలో ఉండవలసిందే నేను. అటువంటిది ఆ స్థాయి నుంచి నేను ఒంటరిగా ఆనందంగా బతకగలిగే స్థాయికి వచ్చానంటే ఆ డిటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల. ఇప్పుడు ఏం చేసాము, అప్పుడు మేము లిస్ట్లో ఎవరెవరు వద్దో ముందు లిస్ట్ చేసుకుని వారందరితోటి వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం బిజీగా ఉండడము, 4 సార్లు లేకపోతే వాళ్ళే కాల్ చేయరు. ఏమన్నా అంటే ఏం లేదు, ఆరోగ్యం బాగాలేదు, ఏదో ఒకటి చెప్పేసేయండి. అంటే వాళ్ళకి అబద్ధమే చెప్తున్నానని అనుకోకండి. సత్యం అంటే ఏంటి? హితమును ప్రియమును కలగజేసేది సత్యము. సత్యం అంటే నిజం కాదు. వింటున్నారా? సత్యం అంటే ఏంటి? నిజం కాదు. సత్యం అంటే ఏంటి? హితమును ప్రియమును కలగజేసేదాన్ని సత్యం అంటారు. హితము అంటే మంచిని, ప్రియము అంటే మంచిని. ఈ రెండింటిని కలగజేసేది, మనకు ఆనందాన్ని, మన యొక్క లాంగ్ టర్మ్ బెనిఫిట్ని కలగజేసేదాన్ని హితము ప్రియము అంటాము. కాబట్టి మీరు వాళ్ళకి ఏం చెప్తారో, ఆరోగ్యం బాగాలేదని చెప్పో ఏదో చెప్పి తప్పించుకోండి. 3 సార్లు 4 సార్లు వస్తే తప్పించుకోండి. తర్వాత వాళ్ళని ఇళ్ళకి వాళ్ళకి వస్తారంటే, అయ్యయ్యో ఇవాళే మేము పక్క ఊరు వెళ్తున్నామని చెప్పండి. ఇంకోటి ఏదో చెప్పి తప్పించుకోండి. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళతో తప్పించుకోండి. అనవసరమైన విషయాలు వాళ్ళకి. అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఏం చేసే అవకాశం ఉండదు. ఊగొడుతూ అవకాశం లేదు. వాళ్ళు చెప్తున్నవి సగం వినకుండా ఉండడం అవకాశం లేదు. వాళ్ళు మనల్ని జడ్జి చేయమంటారు, నేరాలు చెప్తారు. వాటన్నిటిలో మిమ్మల్ని పాపాలలో భాగస్వాములు చేస్తారు. నేరాలు వింటే నేరాలు చేసినంత తప్పు. అంటే పాపముని ఎంకరేజ్ చేస్తే పాపం చేసినంత తప్పు. ఒకరోజు మార్కుల సిస్టమ్ పెట్టుకుందాం. దీనికి కూడా ఎవరన్నా చెప్పే మాటలు విన్నారంటే ఆ పాపాలు మనకు కూడా అంటుకుంటాయి. మీకు ఆ కథ తెలుసు కదా, ఒంటి స్తంభం మేడది కథ చెప్పాను ఒకసారి చాలా రోజుల కింద. ఒక రాజుకి బోల్డ్ అని పాపాలు ఉంటాయి, కోట్ల కొద్ది పాపాలు. ఆయన ఏం చేయాలి అని చెప్పి బ్రాహ్మిన్స్ని వచ్చి అడుగుతాడు. కొండల కొద్ది పాపాలు ఉన్నాయి నాకు యమధర్మరాజు చూపించాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటాడు. అంటే అప్పుడు బ్రాహ్మిన్స్ అందరూ ఆలోచించి ఏం చేస్తారంటే, రాజా ఊరి చివర ఒక ఒంటి స్తంభం మేడ కట్టించండి, అందులో మీ కూతుర్ని కొన్ని రోజులు ఉండమనండి, రోజు వెళ్ళేసి చూసొస్తూ ఉండండి మీ కూతుర్ని అంటారు. రోజు వెళ్ళి కూతుర్ని చూసేసి వస్తూ ఉంటాడు. ఊర్లో వాళ్ళందరూ చెప్తారు, రాజు చూసావా మంచాడు అనుకున్నాము, ఎవరో వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు, పెళ్లి కూడా చేసుకోకుండా రెండో అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడని ఇలా మాట్లాడుతూ ఉంటారు అనమాట. అలా ఆయనకి ఏమవుతుంది, కొండల కొద్ది పాపాలు, కొన్ని 100 జన్మలు 1000 జన్మలు పాటు పాపాలు అనుభవించి ఉంటుంది. అది కాస్త 10-15 రోజుల్లో మొత్తం పాపాలు పోతాయి, వాళ్ళకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏంటంటే చెడు మాటలు మాట్లాడే, చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు. సో బస్ అంతే, ఇంకా మనకి ఏం లేదు, సింపుల్. చెడుకి దగ్గరగా వెళ్ళకపోతే చాలు. చెడు ఎవరన్నా చేశారనుకోండి, అది మీరు విన్నా మీకు పాపం వచ్చేస్తుంది. సరదా అనిపిస్తాయి నేరాలు చెప్పుకోవడము, వీడి మీద వాడి మీద సరదా. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన వాడినే కదా నేను కూడా. ఆఫీస్ లోపల వాడిలా అన్నాడు వీడిలా అన్నాడు అంటే వాడికి ఏదో చెడు జరిగిందంటే ఆనందం, వీడికి ఏదో చెడు జరిగింది అంటే ఆనందం. అవన్నీ మనము అనుభవించడమే. కాబట్టి అలాంటి మనుషులకు దూరంగా ఉండమని మాత్రమే చెప్తాం. ఏం చెయ్యాలి అని అడగకండి, ఇంకోసారి వాళ్ళకి దూరంగా ఉండండి, సింపుల్. తగ్గించేసేయడమే. నేను ఇంతకుముందు చెప్పిన మాట గుర్తుంచుకోండి. 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు అంటే యు ఆర్ నాట్ గుడ్, దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం విత్ యూ.
సీరియస్ ప్రాబ్లం విత్ యూ, యూ నీడ్ టు రెక్టిఫై. 50 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, దెర్ ఈస్ ప్రాబ్లం విత్ యూ, యూ నీడ్ టు కరెక్ట్ ఇట్. మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే, యు ఆర్ స్లైట్లీ బెటర్. మీకు ప్రాణ స్నేహితులు 2 ఉన్నారు, యు ఆర్ గుడ్. అంతే. ఆ 2 ఉన్నారు, లేదు నాకు నేనే మిత్రుడను, నాకు నేనే శత్రువుని అని అనుకున్నారు, యు ఆర్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్స్. ఇప్పుడు ఉదాహరణ మీరు చెప్పినట్టు ప్రకాశం విద్యార్థి ప్రకాశం స్వామి వారు చెప్పింది, ఒక చోటికి వెళ్తుంటే దారంటి బండిలో ఎద్దుల బండి అలా ఉంటుంది కదా, అది గుర్ర బండి లాగా, అట్లా బండిలో వెళ్తా ఉంటే దారంటి ఏవో వస్తువులు కనిపిస్తుంటాయి, ఏదో కనిపిస్తున్నటువంటి ఇది పనికొస్తుంది అని అన్ని బండి ఇంట్లో వేసుకొని పోతారనమాట. పోతూ ఉంటే సట్ట వంక వాటర్ ఉండేది, నీళ్ళ వంక అట్లాంటిది వస్తే ఇప్పుడు అది బండి ఇంకా దాటుకోలేకపోతుంది అనమాట, అది మునిగిపోతుంది. ఇవన్నీ సరే, ఇవన్నీ పనికిరానట్టువన్నీ తీసేస్తే బండి ఈజీగా వెళ్ళిపోతుంది, కిందికి ఊడిపోకుండా అని తీసేస్తే అన్ని తీసేస్తాం, ఇది పనికిరాని అట్లా మళ్ళీ బండి బాగుపోతుంది అనమాట. అలాగే మీరు అన్ని తీసేస్తా. బాగా చెప్పారు, కథ బాగుంది, చాలా బాగుంది, కరెక్ట్. అంతే, మనకు అనవసరమైనవి ముందు తీసేయండి. చూడండి, నేనేమంటున్నానంటే ఇవాళకి అయిపోలేదు ఇది. మీరందరూ ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుని లిస్ట్ తయారు చేసుకుని ఎవరితో తగ్గించాలో చూడండి. మీకు ఏం కాదు, మీకు ఏం ఇబ్బంది కాదు, లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఎప్పటికంటే ఎక్కువ ఆనందంగా ఉంటారు. దిస్ ఈజ్ నా గ్యారంటీ, నేను గ్యారంటీ ఇస్తున్నాను. తప్పక నమ్మండి, మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. అనవసరమైన వ్యక్తులకు దూరంగా ఉంటే చాలా ఆనందంగా ఉండగలుగుతారు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? అనకూడదు అంటే మీనింగ్ ఒకసారి చెప్పండి. అనకూడదు అని చెప్పండి. అనఘ, అఘం అంటే పాపము, అఘము అంటే పాపము. అనఘ, అదే అనఘుడు అంటే నఘము అంటే పాపం చేసేవాడు, నఘుడు అంటే పాపం చేసేవాడు, అనఘుడు అంటే పాపము లేనటువంటి వాడు, ఏ పాపము అంటని వాడు, ఏ పాపములు చెయ్యనటువంటి వాడు. అంటే అర్జునుడు అనఘుడు. అఘం అంటే పాపము. నా ప్లస్ అఘం అనఘం అంటారు. నా ప్లస్ అఘం అనఘం, పాపరహితమైనటువంటి స్థితి. అనఘుడు పాపము చేయనటువంటి వాడు, పాపములు లేనటువంటి వాడు. కాబట్టి అర్జునుడు అనఘుడు, పాపములు లేనటువంటి వాడు. ఎప్పుడైతే మనము పాపములు చేయనటువంటి స్థితికి వెళ్తామో వారు మాత్రమే భారత అనే స్థితికి వెళ్ళగలుగుతారు. కాబట్టి పాపరహితమైనటువంటి స్థితికి మనము వెళ్ళాలి. అది అనఘుడు అంటే మీనింగ్. జై శ్రీకృష్ణ. భారత స్థితి అంటే భారతము అంటే భాసిల్లడము, రమించడము, తరించడము. భాసిల్లడము అంటే వెలుతురు, ప్రకాశవంతంగా ఉండడము. మన జీవితం అంతా కూడా ఎప్పుడూ ప్రకాశవంతమైనది, ఎందుకంటే భగవంతుడు మనలో చైతన్యం నింపాడు. రా అంటే రమించడము, రమించడం అంటే ఆనందం. ఆనందం అంటే ఏంటి? మనము సత్ చిత్ ఆనంద స్వరూపులము. ఎప్పుడూ కూడా నిరంతరము ఉండే చైతన్యవంతమైనటువంటి ఆనందం మన లోపల ఉంది. ఈ ఆనందానికి అంతు లేదు. అన్ని ఆనందాలు ఏదో ఒక సమయంలో ఆగిపోతాయి. ఇవాళ బాగున్నది, రేపటికి బాగుండదు. కానీ ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండేటటువంటి స్థితి, దాంట్లో కూడా రమిస్తాము. చివరిగా వచ్చేది అంటే తరించడము. తరించడము అంటే దాటడము, ఒక వస్తువులోంచి దాటడము. రాముడిది తారక మంత్రం అంటారు, తరింపజేసే మంత్రము. తరింపజేయడము అంటే మనకు మోక్షానికి దగ్గర చేస్తుంది. భాసిల్లుతూ రమిస్తూ తరింపజేసుకునే స్థితిని భారత స్థితి అంటారు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఇది గుహ్యతమము. ఇప్పుడు నీకు నేర్పించినటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సీక్రెట్, టాప్ సీక్రెట్ అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కష్టం అంటే చెప్పుకున్నా సార్ బాగుంటుంది. దానికి బార్డర్ ఏంటంటే ఎక్కడ, దానికి ఎండింగ్ ఏంటి అంటే ఎండింగ్ కాదు, మొదలు పెట్టుకోండి. మొదలు పెట్టుకోండి. థియరీ బాగానే ఉంది, కానీ దీనికి మీరు ఎక్కడో చెప్పిన బయట వాళ్ళు వదిలేయండి, వాళ్ళు అన్నీ వదిలేస్తాం. కానీ ఇక్కడ మోహం అనేది ఏమి బయట ఇంట్లో వాళ్ళనే వదిలేయాలి. ఇంట్లో మోహం అనేది ఇంట్లో వాళ్ళతోటే ప్రారంభమవుతుంది. అక్కడే ఎండ్ చేయాలి. వదిలేయాలి, ఇంట్లో వాళ్ళని వదిలేయాలి. వదిలేయాలంటే ఏంటి? చూస్తూ కూడా, అంటే పిచ్చి ప్రేమలోకి వెళ్ళిపోకూడదు.
కష్టంగా ఉంటుంది. అందుకే అభ్యాసం చేయాలి, అందుకోసమే అభ్యాసం చేయాలి. భగవంతుడు చెప్పినటువంటిది ఏంటి? ఆ ఒక్క మోహాన్ని తగ్గించుకుంటే చాలు అని చివరి శ్లోకంలో చెప్పాడంటే అర్థం ఏంటి అంటే ఇంక ఇవన్నీ వదిలేసే ఒక్క మోహం తగ్గించుకో నువ్వు పైకి వెళ్ళిపోతావని అన్నాడు. కాబట్టి ఆ మోహాన్ని తగ్గించుకోవడానికి కారణం ఏంటంటే నేను వీళ్ళకి ఎన్నాళ్ళ బంధువుని అని ఆలోచన ద్వారా దానికి మనం కొడతాము. ఆలోచన ద్వారా ఏంటి? నేను వీళ్ళకి ఎన్ని రోజులు బంధువుని, నేను చనిపోయిన తర్వాత వీళ్ళందరూ నన్ను ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారు, ఈ బంధాలు ఎన్ని రోజులు ఉంటాయి, పూర్వజన్మలో వీళ్ళెవరు నేనెవరు, వచ్చే జన్మలో నేనెవరు వీళ్ళెవరు, ఇలా ఆలోచిస్తూ ఉండండి ప్రతిరోజు. ఆలోచించినప్పుడు మీకే నిర్లిప్తత వస్తుంది. తర్వాత ఎవరో ఇంట్లో తిట్టడమో ఏదో జరుగుతుంది, అప్పుడు ఇక కాస్త ఆ నిర్లిప్తత పెరుగుతుంది. అలా మీకు ఆ నిర్లిప్తత పెంచుకుంటూ ఉంటే మొహం తగ్గిపోతుంది. అవును, అది దాన్ని ఆలోచన ద్వారా డెవలప్ చేసుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని తిట్టినా కూడా మీరు ఆ ఇంట్లో ఉన్నారు అంటే, మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మీరు అక్కడ ఉన్నారు అంటే, మీరు మీ అంతట మీరే బందీలైపోదామని సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ ప్రేమను చాలా సులభం తగ్గించుకోవడం. ఇప్పుడు శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఇవన్నీ వచ్చినప్పుడు ఏవైతే మనకు ఒక్క క్షణం పాటు వైరాగ్యం వస్తుందో ఆ వైరాగ్యాన్ని ఆలోచన ద్వారా పెంచుకోవాలి. వచ్చిన వైరాగ్యమును ఆలోచన ద్వారా పెంచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆలోచించి చూడండి. ఈసారి నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి వీళ్ళెవరు నేనెవరు, నేను పోయిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు, నేను పూర్వజన్మలో ఎవరు వీళ్ళు పూర్వజన్మలో ఎవరు, నేను వచ్చే జన్మలో ఎవరు వీళ్ళు వచ్చే జన్మలో ఎవరు, నేను ఎన్నాళ్ళు బతుకుతాను వీళ్ళందరూ ఎన్నాళ్ళు ఉంటారు, ఎందుకు నేను బాధపడము, నేను ఉండి సాధించేదేంటి, ఎక్కువగా ప్రారంధ విషయాలే తప్ప ఇప్పుడు నేను చేసేదేంటి, ప్రారంధం ఉన్నప్పుడు నేను ఎందుకు ఆలోచించడము, ఎవరి గీతలు వాళ్ళకి భగవంతుడు రాసినప్పుడు నేను ఎందుకు ఆలోచించడం, ఇలా ఆలోచించడం మొదలెట్టండి. ఎందుకంటే ఇవన్నీ విన్నప్పుడు వాటిని ఆచరణలో పెట్టాలి అంటే ఆలోచన ద్వారా మాత్రమే ఆలోచన. అందుకే మీకు ఏమంటారు? కర్మలో ధర్మం, భక్తిలో భావం, జ్ఞానంలో ఆలోచన అని ఎందుకంటారు? జ్ఞానం అంటే ఇప్పుడు మీకు వచ్చిన దాన్ని జ్ఞానం అంటారు. ఈ జ్ఞానంలో ఆలోచన మాత్రమే మిమ్మల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది. మనుషులకు దూరం చేయాలన్నా భగవంతుడికి దగ్గర చేయాలన్నా ఆలోచన మాత్రమే ముఖ్యము. మళ్ళీ చెప్తున్నాను, మనుషులకు దూరం చేయాలన్నా భగవంతుడికి దగ్గర చేయాలన్నా కేవలము ఆలోచన మాత్రమే మీకు ముఖ్యము అని చెప్పి గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. ఆలోచన ద్వారా మాత్రమే మనం వైరాగ్యాన్ని సాధించగలుగుతాం. సో సార్, ప్రతి విషయానికి ఒక ఆలోచనని పెంచుకుంటూ ఉండాలి. వైరాగ్యము అని అంటే అంతే, విరాగము అంటే రాగము అనేది ఫస్ట్ మనకి, అంటే మన శరీరం మీదే మనకి రాగం లేని ఆలోచనని పెంపొందించుకుంటుంది. ఇంకా ఈ బంధాలనే వాటి గురించి ఇంకా మనం ఉపమానాలు ఉపమేయాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ శరీరానికి అంటే ఆత్మకి అవధులు లేవు కాబట్టి. కరెక్ట్. కాబట్టి వైరాగ్యం మనతోనే ప్రారంభిస్తూ నేనెవరిని, నాకు వచ్చిన నొప్పులు ఎంత, భగవంతుడు ఉన్నాడు, ఇలా ఆలోచిస్తూ మనం మెల్లమెల్లగా అన్ని భగవంతుడికి మీదకి వేస్తూ 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 అన్నీ వదిలేయగలిగితే, అంటే భగవంతుడిని అనన్య భక్తితో పూజిస్తూ ఉంటే మన శరీరం స్థితి తెలియదు. అందుకే మనకు కమల్ హాసన్ ఏమన్నాడు ఆ పాట లోపల, రాయిని మాత్రం చూసామంటే దేవుడు కనిపించదు నీకు, కానీ దేవుణ్ణి కనుక చూసావంటే ఇంకా ఈ దేహం కనిపించదు అన్నాడు. అంటే దేవుణ్ణి చూడాలి నువ్వు. దేవుడు గనక నువ్వు అనుభవంలోకి వస్తే ఈ శరీరం అనేది నథింగ్. ఈ శరీరము, ఈ శరీరంతో ఏర్పడినటువంటి అన్ని బంధాలు కూడా అవి అనవసరము అన్న విషయం తెలుస్తుంది మనకు. కాబట్టి భగవంతుడిని ముందు గుర్తించే ప్రయత్నం చేయడం ఆలోచన ద్వారా చేస్తూ ఉండాలి. ఇవన్నీ నావి కాదు, ఇవన్నీ భగవంతుడివి. ఈ దేహము నేను కాదు, ఈ దేహంతో ఏర్పడిన బంధాలు దేహం కాదు, నేను కేవలం అప్పు తీర్చుకోవడానికి వచ్చాను, అప్పు తీర్చుకున్నాను, ఇలా ఆలోచిస్తూ ఉండాలి. ఉంటే మాత్రమే ఏమంటారు, ఆ బంధంలోకి వెళ్ళిపోతాం, అంటే ఆ నిర్మోహం అనేటటువంటి దాంట్లోకి వెళ్ళగలుగుతాం. జై శ్రీకృష్ణ. చాలా వరకు ప్రయత్నం జరుగుతుంది. తప్పక మీరు సాధిస్తారు. కానీ ఇంకా అది రోజు మొత్తం అదే ఆలోచించండి. రోజు మొత్తము దీనికి సాధన కావాలి. సైకిల్ ఎంత తొందరగా మనం నేర్చుకుంటామో అనేది ఇండివిజువల్ కెపాసిటీని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి ఇలా వచ్చేస్తుంది. గౌతమ బుద్ధుడు లాంటి వాడికి ఒక రాత్రిలో వచ్చింది. అశోకుడికి ఒక్క యుద్ధంతో అయిపోయింది. కొంతమందికి టైం పడుతుంది. ఆయన ఉన్నాడు చైతన్య మహాప్రభు, ఆయన భార్య ఒక్క తిట్టు తిట్టగానే ఇంట్లోంచి పారిపోయాడు. ఆయనకు వచ్చింది ఒక్క రోజులో వైరాగ్యం. సో అట్లాగా ఇంట్లో ఎవరైనా తిట్టగానే వైరాగ్యం వచ్చేసేయాలి, బస్ అంతే. అది ఏంటంటే దాని నుంచి ఆలోచనను డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటిది ఆనందం కాదు, నిజమైన ఆనందం కాదు. ఇది ఆనందం అనుకునేటటువంటి ఒక అభాస, అంటే ఒక ఫీలింగు, ఒక మాస్క్ అంతే.
ఇది నిజమైన ఆనందం కాదు. నిజమైన ఆనందము భగవంతుని చేరుకోవడంలోనే ఉన్నది. అందుకోసమే పూర్వకాలంలో రాజులు ఎందుకు కోట్ల కొద్ది డబ్బులు, రాజ్యాలు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అన్నీ వదిలేసేసి అడవుల్లో వెళ్ళి నార్మల్ బట్టలు కట్టుకుని ఆభరణాలు వదిలేసి అలా సన్యాసం చేస్తూ ఆకులు, అలములు, కందమూలాలు తింటూ ఎందుకు బతికారు? బికాస్ దెర్ ఈస్ సంథింగ్ బెటర్ దాన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ కంటే గొప్పదైనటువంటిది ఏదో ఉన్నది కాబట్టి దానిని సాధించాలి అంటే నిజమైనటువంటి సాధన, వైరాగ్యము అందరికీ దూరంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము. జై శ్రీకృష్ణ. చాలామంది ఉన్నారు, కొన్ని క్వశ్చన్సే వచ్చాయి ఇవాళ, ఇంకా బోల్డ్ అంతమంది అడగలేదు. ఈ రోజుతో అయిపోయింది 15వ అధ్యాయము, 12వ అధ్యాయము. 12, 15 అధ్యాయాలు జరిగిన తర్వాత మన లోపల మార్పు రావాలి. ఇక 1వ అధ్యాయం నుంచి మనం ఆల్రెడీ ప్రారంభించుకున్నాము. ఆ అధ్యాయాన్ని కూడా వీలైనంతగా ఉచ్చారణ కోసం తెలుసుకుంటూ ఏం జరిగింది అసలు భగవద్గీతలో అనేది మనము వచ్చే నెలలో మళ్ళీ ప్రారంభించుకుంటాం మన ప్రవచనాలు. ఈసారి ఏంటంటే కొత్త రకంగా చేస్తున్నాం మనము. సగం టైము భగవద్గీత, ఇంకొక సగం టైము ఉపదేశసారము, రెండింటిని కంపేర్ వేసుకుంటూ వెళ్ళి ఏది మీకు సులువు అనిపిస్తే ఆ మార్గంలో, మీకు రెండు ఒకటే మార్గం చెప్తాయి కానీ ఏది సులువు అనిపిస్తే ఆ మార్గం మీకు జ్ఞాపకం వచ్చేలాగా చేసుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు. ఒకే మాటని రెండు సెపరేట్ మాటల ద్వారా, మార్గాలు కాదు, మార్గం ఒకటే, సెపరేట్ మాటల ద్వారా మనము ఒక నెల తర్వాత తెలుసుకుంటాము. ఒక నెల రోజుల పాటు అంటే ఇప్పుడు ఈ సోమవారం నాడు శ్రీమన్నారాయణీయము జూనియర్ బ్యాచ్కి ఏదైతే మనం మొదలెట్టుకున్నామో అందులోపల సృష్టి రహస్యాల నుంచి మళ్ళీ మనకు కొనసాగుతుంది. సోమవారము 10:30కు, ఇక మంగళవారము 11 గంటలకు సంస్కృత తరగతి ఉంటుంది. దాని తర్వాత నెల రోజుల పాటు బ్రేక్ ఉంటుంది. ఈ నెల రోజుల పాటు అందరూ కూడా చక్కటి సాధన చేయండి. అస్సలు వదిలేయకండి. శ్రీనివాస్ వదిలేశాడు మేము వదిలేద్దామని అనుకోకండి. నేను వదిలేసింది ఎందుకు అంటే మీరందరూ గట్టిగా పట్టుకుంటారని చెప్పి. ఆ 1 మంత్లో అయినా అరే ఆయన ఇన్ని విషయాలు పాపము కంఠశోష వచ్చేలాగా చెప్పాడు, మేము కష్టపడి సాధన చేద్దాం అనే పద్ధతితో అందరూ సాధన చేస్తారని ఆశిస్తున్నాను. లాస్ట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే తీసుకుందాం, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఫర్ ద డే. చాలా బాగుంది సార్. లోకంలో వస్తుంది ఇదే, దీంట్లో ఒక హాఫ్ డే అయినా ఉండిపోతున్నా సార్. చాలా బాగుంది, మిస్ అవుతామేమో అనిపిస్తుంది. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. మరోసారి అందరి శ్రద్ధాశక్తులకు ఆడియోలు వీడియోలు అని వింటూ ఉండడమే అంతే. ఈ నెల రోజుల పాటు సాధన చేయండి. అందరూ కూడా సాధన మార్గంలో వెళ్ళాలి. సాధన మార్గంలో వెళ్ళి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు డిటాచ్మెంట్ ప్రయత్నం చేయండి. అనవసరమైన ఫోన్ కాల్స్ లేపకండి. ఫంక్షన్స్ పూర్తిగా మానేయండి. మానేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్, ఇక అక్టోబర్ వచ్చిందంటే మళ్ళీ ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ గోళలు వదిలేయండి. ఇంకా ఈ గోళలు వదిలేయండి. వీలైనంత వరకు ప్రశాంతంగా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోండి. ఒక చిన్న చెట్టుని పెంచండి. ఆ చెట్టు లోపల మీరు ఆనందాన్ని వెతుక్కోండి. భగవంతుని చూస్తూ చెట్టుతో సాంగత్యాన్ని చేసుకోండి. అంతే. మీరు మనుషులతో వాళ్ళతో పెట్టుకోవద్దు. వాడు ఆ సినిమా లోపల చెప్తాడు కదా, అదేం సినిమా, బాద్షానా అదుర్సా, బాద్షాలో వాడు ఏమంటాడు, నీకేంట్రా మనుషులతో పని అని అంటాడు కదా బ్రహ్మానందని. వాడికి కోపం వస్తుంది. వీడేమో ఆత్మరూపంలో ఉంటాడు కదా, సో నీకేంట్రా మనుషులతో పని అంటే, నేను మనిషిని కాదా అంటాడు. అలాగే ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పేదంటే మీరందరూ ఆత్మస్వరూపులు. మనుషులతో ఎక్కువ పెట్టుకోకండి. హ్యాపీగా చెట్లు చేమలతో పెట్టుకొని ఒక నెల రోజుల పాటు ఆనందంగా ఉండండి. ఎప్పుడు ఏ క్షణంలో ఏమొస్తుందో తెలియదు కాబట్టి ఇవాళ ఉన్నట్టే రేపు ఉంటుంది అని మాత్రం అనుకోకండి. రోజులు మనకు బాధ పెట్టే రోజులే ఉన్నాయి ఫ్యూచర్లో అని అనుకోండి. ఎందుకంటే ముసలితనము, శరీరంలో శక్తి తగ్గిపోవడము, మనం అందరి దగ్గర చులకన అవడము, ఇవే జరుగుతాయి. వయస్సు సహకరించదు ఏ పనికి. కాబట్టి వయసులో ఓపిక ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు సాధన చేసుకోండి. ఆ సాధన మీ అందరూ చేయాలని, మీ అందరికీ కూడా భగవంతుడు శక్తిని కలిగించాలని 12వ అధ్యాయం 15వ అధ్యాయం రోజు అందరూ 10 సార్లు 20 సార్లు, వీలైన వాళ్ళు 100 సార్లు, ఇంకా వీలైన వాళ్ళు 1000 సార్లు చదువుతారని, చదివిన ప్రతిసారి దీని లోపల ఉన్నటువంటి భావాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ, ఆ శక్తిని భగవంతుడు మనందరికీ కూడా ప్రసాదించాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. ఈరోజు చెప్పి చాలా హత్తుకుపోయింది సార్ మనసుకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చక్కగా మీరు అందరూ పాటిస్తే నాకు అదే సంతోషం. నెల రోజులు సమయం ఉంది. సోమవారం కూడా జాయిన్ అవ్వండి. అప్పుడు నారాయణీయంలో కూడా తత్వం ఉంది. ఆ తత్వాన్ని కూడా తెలుసుకోండి. అన్నిట్లో చెప్పేది నేను ఒకటే విషయం చెప్తాను, 10 విషయాలు చెప్పాను. బుక్ది కవర్ పేజ్ మారుస్తున్నాను అంతే. మీరు చూడట్లేదు, కావాలంటే కవర్ పేజ్ మారుస్తున్నాను, లోపల అంతా అదే చెప్తున్నా. కాబట్టి దయచేసి అందరూ కూడా గుర్తించి
ఆ సత్యాన్ని తెలుసుకొని ఒకే ఒక సత్యం కోసమై మనం అందరము పాల్గొంటున్నాము, పాటుపడుతున్నాము అన్న సత్యాన్ని గుర్తించండి. జై శ్రీకృష్ణ. అందరికీ వింటూ మననం చేసుకుంటూ ఇదే ఆలోచనలో ఉండాలి, బయట బయట ఆలోచన లేకుండా. అబ్సల్యూట్లీ కానీ కానీ ఒక పరిస్థితిలో మనుషులు మనల్ని ఏంటి ఎప్పుడు ఆ శ్రవణమైనా ఎప్పుడు ఈ క్లాసులైనా అసలు ఎప్పుడు ఫోన్ చేయటం లేదు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అంటున్నారు జనాలు. అదే వాళ్ళకే దూరంగా ఉండమని నేను ఇందాక చెప్పే కదా, లిస్ట్ పెడుతూ ఏదో ఒక మాట చెప్తూ మెల్లమెల్లగా తగ్గిస్తే వాళ్ళే తగ్గించేస్తారు. ఇప్పుడు నేను చెప్పే కదా, నా ఉదాహరణ ఎందుకు చెప్పాను నేను అంటే, నేను అందరికంటే ఎక్కువ నాకు బంధుప్రీతి ఎక్కువ, జనాల్లో తిరగడం ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలంటే 20-30 మంది నా వెనకాల రావాల్సిందే. సో పుట్టుక నుంచే గుంపులు వేసుకుని తిరుగుతుండేవాడిని. అటువంటిది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒంటరిగా వెళ్తున్నాను, ఒంటరిగా ఇష్టపడుతున్నాను అంటే అర్థం చేసుకోండి, ఆ మార్పు అందరిలో వచ్చి తీరుతుంది. కానీ దానికి కావాల్సింది ఆలోచన. ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద గుంపు తయారయ్యేది. అమెరికా లాంటి ప్లేస్ లోపల 600 మందికి మనం ఇన్వైట్ చేయగలిగాము అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంతమంది మధ్యలో ఉండేవాళ్ళం. మరి అది తగ్గిపోతుంది, క్రమ పద్ధతిలో తగ్గిపోతుంది. ఎందుకంటే సత్యం తెలుసుకున్న తర్వాత భగవంతుడు ఒక్కడే మనకు మూలం అని చెప్పి తెలిసిన తర్వాత అన్నీ తగ్గిపోతాయి. అందరూ కూడా ఆలోచన ద్వారా అందరూ కూడా తగ్గించుకోండి. జై శ్రీకృష్ణ. భగవంతుడు వాక్కులు నేను చెబుతున్నది ఏమని నాకు అర్థమైన విషయాన్ని ఆ భగవంతుడు మాటలని ఆయన ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఉదయశ్రీ గారు, చక్రలక్ష్మి గారు చెప్పండి. జై శ్రీకృష్ణ గురువు గారు, మీ పాదాలకు నమస్కారం. అలా అనకూడదండి, అలా చేయకూడదు. నేను పాదాభివందనం లేదు. నారాయణ్యం గురువు గారు, గాయత్రి గురువు గారికి, భగవద్గీత గురువు గారికి నమస్కారాలండి. ఇంకోటి ఏంటంటే గురువు గారు, మేము ఇప్పుడు మా పిల్లలు చిన్నవాళ్ళు గురువు గారు, అంటే ఇప్పుడు చిన్నవాళ్ళు అంటే బీటెక్ అయింది. మా వ్యవహారం భర్త ఆయన చెప్పింది వినాలి. వాళ్ళు కొన్ని చేస్తుంటారు, వాళ్ళ వల్ల నేను ఎన్ని చేయకూడదన్నా వాళ్ళ వల్ల చేస్తుంటాము. మరి మా వ్యవహారం ఎలాగుంటది గురువు గారు? అవును, అంటే మీరు చేసేవి ఏవైతే బాధ్యతగా చేయాలో అవి తప్పకుండా చేయండి. ఏవైతే బాధ్యతకు సంబంధం లేని ఉంటాయో అవి నిర్లిప్తంగా ఉండిపోండి. నిర్లిప్తంగా అంటే సంబంధం లేకుండా. ఇప్పుడు మా గురువు గారు ఆయన తత్వ విధానందాన్ని ఉంటారు. ఆయనకి ఎవరైనా పాదాభివందనం చేస్తారు వద్దన్నా కూడా ఆయనకి ఇష్టం ఉండదు, దూరంగా వెళ్ళిపోతారు ఆయన. కానీ బలవంతంగా వెళ్ళిపోతే కోపం వస్తుంది, నాలాగా గట్టిగా చెప్పలేరు ఆయన మృదువుగా చెప్తారు. భర్తకి కోపం వస్తుంది అనమాట, అది చెయ్యాలా వద్దు, వినాలా వద్దు, ఎలా చెయ్యాలి అనుకుంటాను నేను. అంటే మెల్లమెల్లగా ఏది కూడా తెగేదాకా కాకుండా ప్రశాంతంగా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ఒక రోజులో చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. మెల్లమెల్లగా నిర్లిప్తంగా మారిపోవడం తప్ప ఇంకా వేరేదేమీ లేదు. దాంట్లో అవకాశం లేదు. ఎవరిది వారే దానికి సరైన మార్గం చూసుకోవాలి. నేను మనస్సులో నిర్లిప్తంగా ఉంటూ బయట ఏం చేసినా మనకేం తప్పు లేదు. మనం నిర్లిప్తంగా ఉన్నామంటే చాలు. ఏదో బయట వాళ్ళ కోసం సంతోషం కోసం స్మైల్ ఇచ్చేసి మనలో మనం నిర్లిప్తంగా ఉండగలిగితే అది కూడా ఏకాంతమే. అలా అని చెప్పేసి 100 పార్టీలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. 100లో 10కి వెళ్ళాలి. బలవంతంగా వెళ్ళాల్సి వస్తే 10 పార్టీలకు వెళ్ళండి. భర్త ఫోర్స్ మీద 10 పార్టీలకు వెళ్ళారు అంతే. మన కంట్రోల్లో ఉండాలి. మాట్లాడకుండా జనాలకు దూరంగా ఉండడము, వీలైనంత తొందరగా వచ్చేయడము, గంట ఉండాల్సిన దగ్గర 10 నిమిషాలు ఉండాల్సిన దగ్గర 1 నిమిషం. ఇలా ఏ పని చేసినా బాహ్య ప్రపంచంలో మనం చేసే పనులను తగ్గించుకోవడం చాలా సులభం, అస్సలు కష్టం కాదు. నన్ను నమ్మండి. నేను చెప్తున్నాను కదా, నేను నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే వెంట 10-20 మంది వస్తే కానీ నేను స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. అంతకంటే ఇంకా నేను ఏం చెప్పమంటారు అంటే, మనుషులు తప్పన మా చుట్టాలలో అందరినీ బస్సులలో తీసుకెళ్తుండేవాడిని అన్ని చోట్లకి. అంటే అది కేవలం అభ్యాసం వల్ల తప్పక వైరాగ్యం వస్తుంది. నన్ను నమ్మండి. ఐ స్వియర్ ఆన్ ఎనీథింగ్, ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ. నమ్ముతాము, ఆచరిస్తాం గురుగారు. అంటే దీనికి ఏమైనా మార్గం ఉందా ఇంకా అని? నేను నమ్ముతాము, ఆచరిస్తాము, వీలైనంత తగ్గించుకోవడమే. మెల్లమెల్లగా ఒక్కసారిగా ఎప్పుడు బలవంతంగా చేయలేం కాబట్టి వీలైనంత మెల్లగా తగ్గించుకోవడమే. చేస్తే వీళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా. బాధ్యత వదిలేస్తే అన్యాయం చేసినట్టే. పిల్లలని చదివించకపోతే అన్యాయం చేసినట్టే. పిల్లలకు అన్నం వండి పెట్టకపోతే పిల్లలకు అన్నం వండకపోతే అన్యాయం చేసినట్టే. పిల్లలకు చదివించకపోతే అన్యాయం చేసినట్టే. పిల్లల చదువుకు కావాల్సినది ఇది లేకపోతే, పిల్లలకి ప్రేమ కావాల్సి వచ్చినప్పుడు ప్రేమ చూపించకపోతే అన్యాయం చేసినట్టే.
కానీ వాళ్ళంతటా వాళ్ళు గుడ్ సిటిజన్స్గా మారిన తర్వాత మీరు ఇంకా వాళ్ళ వెనకాల పడి నీకు పెళ్లి చేస్తాను, పిల్లల్ని చూస్తాను, మా సంబంధాలు వస్తున్నాయి, వెనకాల చూద్దాము, మా కొడుకు ఇట్లా, మీ కొడుకు అట్లా, మా కూతురికి ఉన్నాయి, మీ కొడుకు ఏమున్నాయి, ఇంకా అయిపోయింది. మళ్ళీ పతనం వైపు వెళ్ళిపోతాం. పిల్లలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబెట్టి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నా, ఏ కులం ఏ మతం ఎవరిని పెళ్లి చేసుకున్నా యాక్సెప్ట్ చేయగలగాలి. కులమత భావాలు లేకుండా అందరూ కలిసిపోయి ఎవరి గురించి పట్టించుకోనటువంటి స్థాయికి వెళ్ళాలి. మీరు ఇప్పుడు చేయవలసిన పనులు మానకూడదు. ఇప్పుడు నేను నా పిల్లల్ని వదిలేయలేదు కదా, నేను నా పిల్లలకు డబ్బులు పంపిస్తాను, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని చూసుకుంటాను, వాళ్ళని చదివిస్తాను, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళకి నిజంగా నా అవసరం వచ్చి నా సలహాలు అడిగినప్పుడు సలహాలు ఇస్తాను, ప్రేమ కావాలంటే ప్రేమిస్తాను. వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళతో 15 రోజుల పాటు వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాను. ఇట్ ఈస్ నాట్ దట్ యూ హ్యావ్ టు గెట్ అవే ఫ్రమ్ దెమ్. బట్ ఇంకా ఓవర్గా వెళ్ళిపోయి వాళ్ళు లేకపోతే తట్టుకోలేనంత బాధ ఉండి ఇది చేసేసి వదలలేక ఏడవడము, ఆ వ్యామోహం తగ్గించుకుంటే తగ్గిపోతుంది. అది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. అది మా పిల్లాడు మొదటి లోపల బిట్స్లో చదవడానికి వెళ్ళినప్పుడు అప్పుడే బాధేసింది, తర్వాత మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది, తర్వాత ఇంకొద్దిగా అలవాటు అయిపోయింది, తర్వాత ఇప్పుడు ఇద్దరు పిల్లలు దూరంగానే ఉన్నారు, అయినా కూడా ఏమనిపించడం లేదు. సో దట్ ఈస్ వేర్ యూ విల్ గ్రో. అది మీరే ఎదుగుతారు తప్పకుండా. అదే కదా సార్, ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని వింటూ ఉన్నాము. నేను నా సంగతి చెప్తున్నాను. స్టార్టింగ్ లోనే ఇలాగే అందరూ ఇదేనా వింటాం, ఇదేనా ఏంటి మీకు పిచ్చి పట్టింది, ఇప్పుడు ఎవ్వరు ఏమన్నారు, ఓకే షీస్ లైక్ దిస్ అంతే. నా టైం టేబుల్ ఇప్పుడు పొగుడతారు, అమ్మో యు ఆర్ యూటిలైజింగ్ యువర్ టైం ఇన్ సచ్ ఎ నైస్ వే అని. సో ఏంటంటే మనము ఒక 10 అడుగులు వేస్తే ఇట్లాగా ఆటోమేటిక్ గా ఏదో ఒక టైంలో చిన్న చేంజ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ సంగతి అన్నారు కదా, నేను కూడా సార్ నేను అనుకున్నాను డైరెక్ట్ ఎలాగో ఊసిపోతుంది అని అందరంటే నేను అనుకున్నాను నాకు ఇంతమంది ఉన్నారు కదా కొలీగ్స్, రోజు ఒకరితో మాట్లాడితే కూడా చాలు అని. కానీ ఎవరితో మాట్లాడబుద్దేది సార్. అంటే మీరు అన్నట్టు ఆత్మీయులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని వదులుకోలేదు, నెలకోసారు ఇప్పుడు వాళ్ళ కష్ట సుఖంలోని వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు వెళ్ళడం రావడం, ఎవరైనా ఫంక్షన్ పిలవకపోతే బాగుండరా బాబు అని దండం పెట్టుకుంటాను మనసులో. పిలిస్తే ప్రాబ్లం, ఎలా వద్దని చెప్పాలా అన్నది ఒక ప్రాబ్లం, పిలవకపోతే గొడవ లేదు కదా సార్. అట్లాగా చిన్న మార్పులు తగ్గిపోవాలి. చిన్న మార్పుల ద్వారా జీవితంలో ఒక పెద్ద పరిణామం ఎదురవుతుంది. అది మనకు గుర్తించాలి. జై శ్రీకృష్ణ. ఇందాక చక్రలక్ష్మి గారు ఏదో అడగబోతుంటే ఆపాము. చక్రలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని అడగతారా? ఏం లేదు సార్, అదే అభ్యాసం అంటే గురుగారు మీ అంత చేయలేమేమో ఇంకా ఈ బాధ్యతలు అంటే బాధ్యతలు వదలమని ఎప్పుడైనా నేను అన్నానా? నా మాటల్లో కానీ కృష్ణుడి మాటల్లో కానీ ఎప్పుడైనా బాధ్యత వదలమని నేను చెప్పానా అనేది గుర్తుంచుకోండి. నాకు తెలియదు, అది వర్డ్ తెలియలేదు. బాధ్యత కాస్త కొంచెం మోహం చేస్తూనే వెళ్ళడం అంటే అభ్యాసం ఒకటే. అవునవును, అంటే బాధ్యతలను ఎవరు వదలమని లేదు. భగవంతుడు కూడా ఏమన్నాడంటే మనము చేయవలసినటువంటి బాధ్యతలను తప్పక చేయమన్నాడు. అంటే ఉదాహరణకి మనం పిల్లల్ని చదివించాలి, భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకోవాలి, 50 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు సెటిల్ అయ్యే వరకు 55 ఏళ్ళ వరకు పోని లెక్కేసుకుని అంతవరకు కూడా మనము బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తూ సమాజంలో గుడ్ పీపుల్గా ఉంటూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ తర్వాత సమాజంలో ఇంకా మనకు అయిపోయింది. ఇప్పుడు చేయవలసిన బాధ్యతలు ఏ రుణములు తీర్చుకోవడానికి ఈ సంఘంలోకి వచ్చామో అక్కడి నుంచి మెల్లమెల్లగా దూరం జరుగుతూ వెళ్ళాలి. దూరం జరుగుతూ భగవంతుడి మార్గంలోకి ప్రవేశిస్తూ ఉండాలి. మెల్లమెల్లగా ఒక్క రోజులో అవ్వదు, అది మెల్లమెల్లగా అవుతుంది. అలా అని చెప్పేసి 50 ఏళ్ళు నెక్స్ట్ 50 ఏళ్ళు తీసుకుంటామంటే అంత సమయం లేదు. కాబట్టి వీలైనంత తొందరగా, అట్ ద సేమ్ టైం మరీ తొందరగా కూడా కాదు. ఒక్క రోజులో ఫోన్ చేసి అందరికీ కటిఫ్ చేయలేం కాబట్టి ముందు ఆ ఫోన్స్ తగ్గించి చుట్టాలతో వాళ్ళిళ్ళకి వీళ్ళిళ్ళకి వెళ్ళడము, మన ఇంటికి ఎవరైనా వస్తే ఎంకరేజ్ చేయడము, ఇట్లాంటివి తగ్గించాలి. మన ఇంటికి ఎవరిని రానియద్దు, మీరు ఎవరింటికి వెళ్ళొద్దు. మీరు ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు మన ఇంటికి వచ్చి కూర్చుంటారు. మీరు ఎవరింటికైనా వెళ్ళి రాత్రి పడుకున్నారంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చి రాత్రి పడుకుంటారు. మీరు ఒక రాత్రి పడుకున్నారంటే వాళ్ళు 2-3 రాత్రులు పడుకుంటారు మన ఇంట్లో. వీలైనంత వరకు అట్లాంటి పనులు చేయకండి. ఎవరితోటి వీలైనంత తక్కువ సంబంధం పెట్టుకుంటే అంత మంచిది. జై శ్రీకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ మనము సోమవారం నాడు పొద్దున్న 10:30కి మళ్ళీ నారాయణీయ ప్రవచనంలో తత్వచింతన ద్వారా కలుసుకుందాం. శారద గారు ఏదైనా అడుగుదాం అనుకున్నారా? మీరు అన్మ్యూట్ అయ్యారు. చెప్పండి. అవును గురుగారు, ఈ లింగ ప్రతిష్ఠ చేయడానికి కాసు పోదాం రమ్మని అంటుంది మా చెల్లెలు. పోవచ్చా? నేను ఎత్తి చేసి రావచ్చా?
అంటే మీ పూజ పునస్కారం అది మీ ఇష్టం. అంటే చేస్తే తప్పు లేదు. చేస్తే ఇప్పుడు నేను ఒకటే ఏమంటున్నానంటే భక్తిగా ఏ పని చేసినా తప్పులేదు. భక్తిగా ఏ పని చేసినా తప్పు లేదు. కానీ ఆ వెళ్తున్నంత సమయము, వస్తున్నంత సమయము నేను మొన్న మార్కులు వేసిన ఒక సిస్టమ్ పెట్టే కదా, అలా చూడండి. మీరు లింగ ప్రతిష్ఠ చేయాలి, మంచిది, 50 మార్కులు వచ్చాయి. వెళ్తున్న దారి లోపల ఏవేవో అనవసరమైన విషయాలు మాట్లాడారు, మార్కులు తీసేస్తూ పోండి. ప్రతి 10 నిమిషాలకు అనవసరమైన మాటలు మాట్లాడితే 50 మార్కులు తీసేసుకుంటూ పోండి. అప్పుడు ఏమవుతుంది, మీకు 50 మార్కులు ప్లస్ వచ్చాయి. మీరు లింగ ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నారు కాబట్టి మార్కులు, మీరు అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతున్న వాటన్నిటికీ మార్కులు తీసేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి గొప్పలు చెప్పుకోవడాలు, వాళ్ళు ఇలా చేయడాలు, అక్కడ అందరిలో చూపించుకోవడాలు, హంగులు ఆర్భాటాలు ఉంటే అవి మార్కులు తీసేయండి. భక్తిగా చేసినట్లయితే మార్కులు కలపండి. మొత్తం ఉన్న సమయం అంతా కూడా భక్తిగా ఉన్నట్లయితే, మీరు వెళ్ళిన సమయము, ఉన్న సమయము, ప్రతిష్ఠ చేస్తున్న సమయము, అన్ని చోట్ల కూడా మీకు భగవంతుడే కనిపించేలాగా ఉంటే మార్కులు కలుపుకుంటూ ఉండండి. అలాగా భక్తితోటి ఉన్నంత వరకు ఏ పని చేసినా తప్పు కాదు. పూజలు పునస్కారాలు తప్పు కాదు. అవి భగవంతుడి పైన మనకు ధ్యాస నిలపాలి. కానీ అవి నిలపకుండా ఆర్భాటాలలోనూ హంగుల్లోనూ తీసుకెళ్తున్నాయి కాబట్టి ఇంకా అనవసరం అని చెప్పారు, అంతే. కాబట్టి మీరు తప్పక వెళ్ళండి, కానీ ఉన్నంత వరకు భక్తిగా చేయండి ఏ పని చేసినా కూడా. జై శ్రీకృష్ణ. నేను అక్కడ చేసి వచ్చినాక ఆ దేవుడికి పూజ పునస్కారాలు ఉండవు కదా, ఎలా అని అడిగిన. అయితే వాళ్ళ పంతులు చెప్తారంట, అట్లా ఏముండదు, అది పుణ్యక్షేత్రము. ఇప్పుడు గంగా హారతి ఉంటుంది కదా, అదే హారతి అన్ని లింగాలకు ప్రతిష్ఠ చేయించిన లింగాలకు అన్నిటికీ అదే హారతి చాలా మంది చేస్తుంటారు, అదేం తప్పులేదని అన్నాడంట పంతులు. ఆ విషయం క్లియర్ చేసుకుందామని. జనరల్గా ప్రతిష్ఠించిన ప్రతిదానికి కూడా పూజ జరగాలి. బట్ ఎనీవే, అది వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఏమీ అనకూడదు, అది వాళ్ళ ఇష్టము. దాని బదులు ఏదైనా మంచి పని చేయడం, ఒక పిల్లవాడిని ఉద్యోగం తెప్పించడము, పిల్లవాడికి చదివించడము, ఇటువంటి పనులు ఇంకా కాస్త ఎక్కువ పుణ్యాన్ని తెస్తాయి. ఎనీవే, అది వాళ్ళ పర్సనల్ ఇష్టము. దట్ ఈస్ ఫైన్, దే కెన్ డూ ఇట్. ఇప్పుడు మరి మేము మాసంగా ఏంటి పోవచ్చా, ఏంటి చేయాలా? మీరు పోతే తప్పేముంది, కాశీకేనా వెళ్ళేది? కాశీలో లింగ ప్రతిష్ఠ. అదే కాశీకి వెళ్ళండి, కాశీకి వెళ్ళేసి రండి చక్కగా, తప్పేముంది. కాశీకి వెళ్తే ఏమైంది, వెళ్ళిరండి చక్కగా, చూసేసి రండి, ఏమైతుంది, కాశీ కూడా చూసినట్టు అవుతుంది. చక్కగా ఎవరికి వాళ్ళు చివరి హస్తాలతో వాళ్ళకి మనిషి ఒక లింగము, దాని ఖరీదు కదా, మనం చేసి వస్తే మనకు మంచిది. చెయ్యాల్సిన అవసరం లేదు. చేసిందంతా కూడా మీరు వెళ్ళిన సమయము, రైల్లో ఉన్న సమయము, ఫ్లైట్లో ఉన్న సమయము, అంత సమయము భక్తితో ఉంచి, తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మేము అక్కడ లింగ ప్రతిష్ఠ చేశాము అది ఇదని చెప్పి గొప్పలు చెప్పుకోకుండా అలా ఉండగలిగి, దానికి ఒక ఆధారం, ఆ లింగ ప్రతిష్ఠ చేసిన దగ్గర దానికి ఒక ఆధారం ఉండి, దాన్ని ఎవరైనా కేర్ టేకర్ని కనుక అక్కడ పెట్టేసి అతనికి మీరు కొంత జీతం ఇచ్చి, అతడు ప్రతిరోజు దానికి నిత్య పూజలు జరిపేలాగా చేసినట్లయితే తప్పులేదు, చాలా మంచిది. అది మరి అప్పుడు మీరు ఆలోచించవలసిందే. ఎందుకంటే జనరల్గా ప్రతిష్ఠ చేసిన వాటికి తప్పకుండా పూజలు అనేవి ఉంటాయి, ప్రతిష్ఠ చెయ్యని వాటికి పర్వాలేదు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇంట్లోపల ప్రతిష్ఠ చెయ్యం, జనరల్గా ఇంట్లోపల ఏంటంటే చిన్నవి పెట్టుకుని ఉంటాం కదా, వాటికి మీరు ప్రతిష్ఠ చేసిన ఫలితం రాదు, అవి కేవలము ప్రతీకలు మాత్రమే. కాబట్టి ఏముండదు, ఇటువంటి వాటి లోపల మీరు చేయవలసి వస్తుంది. అది మీ ఇష్టం. ఇక నేను చెప్పేది ఒకటే, ఏది చేసినా భక్తితో చేయండి. గాడ్ విల్ హెల్ప్ యూ. అవును, చేస్తే మంచి, చెయ్యాలి. జనరల్గా అయితే చెయ్యాలి. ఎక్కడ ఉన్న లింగంలో అయినా సరే మనం ప్రతిష్ఠించాము అంటే చేయవలసిన బాధ్యత మన పైననే ఉంటుంది. అది పూజ అయితే లేదంట, పూజ పునస్కారాలు ఏముండవు, చేసి జాగా ప్లేస్ చూసి చేసి వస్తారంట, అంతే. అదే, దానికి ఏ పుణ్యము ఉండదు. రేపు మీరు ప్రతిష్ఠించిన దాన్ని తీసేసి ఇంకొకటి ఎవడన్నా పెడితే మీరేం చేయగలరు? సో ఇవన్నీ అక్కడ డబ్బు సంపాదించడానికి రకరకాల మార్గాలు. కాశీలో లింగ ప్రతిష్ఠాతన మంచిది అని చెప్పేసి స్కంద పురాణంలో చెప్తారు. స్కంద పురాణంలో 1000 కథలు ఉన్నాయి. సో వాటన్నిటిని నమ్ముతూ పోలేం కదా. స్కంద పురాణము మొదట్లో 10,000 శ్లోకాల ఇది గ్రంథము, ఇప్పుడు 81,000 శ్లోకాలు అందులో వచ్చేసాయి. మీ ఇష్టం, అది చేస్తే చెయ్యండి, కానీ అది అంత కంపల్సరీ అయితే కాదు. అలా కాదండి, అక్కడెక్కడో ప్రతిష్ఠ చేసినప్పుడు మనం రోజు పోయి చేయలేం కదా. అవును, కాబట్టి చేయకపోయినా కాశీలో చేస్తే కోటిలింగ ప్రతిష్ఠ అయినట్టట. చేయడం మనం చూడలేదు. ఇవన్నీ ఈ మధ్య ఏమవుతుందంటే, తీసేసి మరొకరు ఎవరైనా పెట్టారనుకోండి, ఆ పాపం కూడా వస్తుంది. అది కాక ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ప్రతిష్ఠించారు, కాశీలో ప్రతిష్ఠిస్తే మీకు పుణ్యం వస్తుందని చెప్పారు కదా. నేను చెప్తున్నాను, మీరు అదే డబ్బును పెట్టి ఒక పిల్లవాడి స్కూల్ ఫీజు కట్టండి, కట్టుకోలేని పిల్లవాడి స్కూల్ ఫీజు కట్టండి, మీరు అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది మీకు. అలా అని
దానికి కూడా ఉన్నదండి. ఇప్పుడు కార్తీక మాసంలో దీపాలు గుళ్ళో పెట్టాలని చెప్పేసి ప్రతివాడు గుళ్ళో పెడతాడు. మనం పక్కకు జరగకుండానే చీపురుతో ఊడ్చి పారేస్తారు. అట్లాంటి చోట్ల దీపం ఎందుకు పెట్టాలి అనిపిస్తుంది. అంతే, కరెక్ట్ కరెక్ట్, చాలా కరెక్ట్గా చెప్పారు. ఇదే అంటున్నా నేను. అంటే ఏంటంటే మనలో మనకు భక్తి భావం పెంచడానికి ఇవి ఉపయోగపడాలి. కానీ మనకేదో పుణ్యం వస్తుంది కాబట్టి నేను చేస్తాను అంటే చాలామంది అక్కడ అప్పుడు ఏమవుతుంది, మనల్ని మోసగించడానికి చాలామంది వస్తారు. దీనికి ఇంత డబ్బు కట్టు, దానికి అంత డబ్బు కట్టు, అడుగుల లెక్క నీకు డబ్బు ఇన్ని వేలు కట్టాలి అన్ని వేలు కట్టాలని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు అలా ఫ్రీగా ఎవరన్నా ఊరికే లింగం పెట్టండి అంటే ఓకే, కానీ మీరు అలా ఫ్రీగా కాదు, ఎవరైనా డబ్బులు ఇచ్చి దానికి అంతా మీకు ఒక 5-10 వేలు తడిసి మోపెడైంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు శారద గారు? అదే డబ్బులు అయితే బాగానే ఉన్నాయి, ఎంత డబ్బులు చేసిన పాపాలు చేసిన పాపాలు మీరు అనుభవిస్తే తప్ప పోవు. చేసిన పాపములు అనుభవిస్తే తప్ప పోవు. అది నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. ప్రారంధము భగవంతుడు కూడా మార్చలేడు. పోవు కదా, మనం భక్తితో చేసామా, ఏదో వాళ్ళు పెట్టమన్నారు పెట్టామని కాదు కదా. వెళ్తున్నంత సేపు కూడా మనం భగవంతుడు ధ్యానం చేసుకుంటూ చేసి ఆయన ధ్యాసలో ఉండి వెళ్ళి మనం చేసామంటే ఏదో కొంత పుణ్యం వస్తుందేమో. కరెక్ట్. అంతే. మనం అక్కడ చేసి లింగం పెట్టేసి వచ్చా మనకి పుణ్యం చాలా వచ్చింది అనుకుంటే ఏమీ రాదు అక్కడ. అది కాక డబ్బుతో చేసేటట్టయితే ప్రతిష్ఠించారు అని అనుకుంటే అదే నా ఆత్మలింగం అని. ఇప్పుడు బాబా గారి ఆ షిరిడీలో పాదుకల్ని ఎలా అయితే, అంటే ఆ పేర్లు గుర్తులేవండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ పాదుకలు తెచ్చారు. ఆ పాదుకలకి నిత్య దీపారాధన చేయడానికి ఒక ఆయన డబ్బులు ఇచ్చారు, నిత్య దీపారాధన జరిగేలాగా ఒక ఆయన చూశారు. అలాంటి వాళ్ళందరికీ ఆ పుణ్యం కంటిన్యూస్ గా ఉంటూ ఉంది. అందరి చేత చేపిస్తున్నారు కూడా. అలా నిలబెట్టగలిగినదైతే మీరు చెప్పినట్టు ఓకే. అది కాక ఒక్క మాట ఏంటంటే పాపపుణ్యాల సంగతి వదిలేయండి. ఎవరైనా డబ్బు తీసుకుని మనల్ని మోసగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు అదే డబ్బును ఉపయోగించి ఎవరికైనా ఒక చక్కటి ఫీజు కట్టండి, మీకు మంచి జరుగుతుంది. లేదా మీరు లోకల్గా ఎక్కడైనా మీరే ఒక టెంపుల్ కట్టించి ఆ టెంపుల్ లోపల మీరు ఇవి చేయండి. లేదా ఇవన్నీ కాదు, ఒక జీర్ణం అయిపోయినటువంటి ఒక శివాలయాన్ని ఉద్ధరించండి. సరేనా? బోలెడన్ని ఆలయాలు ఉన్నాయి ఉద్ధరించడానికి, అటువంటి ఆలయాలు ఉద్ధరించండి, సరిపోతుంది. లేకపోతే మీరు అక్కడ వాళ్ళకి డబ్బు కట్టాల్సి వస్తుంది. ఎంత డబ్బు అడుగుతున్నారు వాళ్ళు అంతా కలిపి? వాళ్ళ ₹1,00,000 అన్నారట. ఇంకా వదిలేసేయండి, శుభ్రంగా హ్యాపీగా వదిలేసేయండి. నేను మీకు ఏ పాపం రాదు, మీ పాపాలు పోవు. ఓకేనా? సరే, మీరు చెప్పినవి చెప్పుకొని మీరు మోహన్ తగ్గించుకుని ఇవన్నీ తగ్గించుకొని మీరు హ్యాపీగా మీరు ఇంట్లో చేసుకున్నటువంటి భగవంతుని మనస్ఫూర్తిగా పూజ చేయండి. నేను ఇంకా ఏ 10,000 20,000 బాత్తాడని చెప్పేసి వద్దని చెప్దాం అనుకున్నా. మీరు ₹1,00,000 అయితే కళ్ళు మూసుకుని వదిలేసేయచ్చు, అసలు ఇంకా ఆలోచించక్కర్లా. ఇదే అంటున్నాను, మనము మోసపోయినంత వరకు మోసగిచ్చే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎవ్వరూ మన పాపాలు తీసేయలేరు. ఆ ₹1,00,000తో పాపాలు పోగొట్టుకునేటట్టయితే అనిల్ అంబానీ పాపాలు పోగొట్టుకుని తన కంపెనీలన్నీ బాగు చేసుకునేవాడు. అనిల్ అంబానీ కంపెనీలన్నీ మునిగిపోయి ఎందుకున్నాయి? కాబట్టి పాపాలు పోయేటట్టయితే ఎంతోమంది పాపాలు పోగొట్టుకుంటారు. ₹1,00,000 పాపాలు పోయేటట్టయితే చెప్పండి, మొత్తం మన గ్రూప్ వేసుకుని వెళ్దాం. మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ 100-200 మందిని తయారు చేసుకుంటాం. పర్వాలేదు, పాపాలు పోతాయి. నాకు తెలీదు వాళ్ళు కోటిలింగ ప్రతిష్ఠ అదే కాస్ట్ లో లింగ ప్రతిష్ఠ చేస్తే కోటిలింగ ప్రతిష్ఠ చేసినంత పుణ్య ఫలము అని చెప్పింది. అదే మరి పూజ పురస్కారం లేకపోతే ఎట్లా? దేవుడిని కనీసం మళ్ళీ ఎట్లా ఉంటది అని అడిగిన. అంటే ఈ గంగా హారతే ఆ శివుడికి హారతంట. వాళ్ళ పంతులు అడిగితే అట్లనే అన్నారంట. అది మహాపుణ్యక్షేత్రం కాబట్టి మా పంతులు కూడా నేను ఇక్కడ ఎవరినో తెలిసిన అడిగితే ఏం తప్పలేదమ్మా పోవచ్చు అని అన్నారు. అందుకని కొంచెం తెలుసుకుందాము అనేది. ఏం పర్వాలేదు. ఇప్పుడు మీకు వీలైతే కంపల్సరీ కాశీలో అడుగు పెట్టడమే మహాభాగ్యం. అది ఓకే. అక్కడికి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నవన్నీ ఆనందించి దండం పెట్టుకొని ఆ శివుడి దగ్గర కాస్త మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకునే అవకాశం వస్తే అదే మహాభాగ్యం కదా సార్. అది కూడా దొరకట్లేదు. అంతే. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ మన హైదరాబాద్, మీరు ఏ ప్రాంతంలో ఉంటారో తెలియదు, మీ ప్రాంతంకు దగ్గరగా ఉన్న ఒక జీర్ణమైన శివాలయాన్ని ఉద్ధరించండి, మీకు బోల్డంత పుణ్యం వస్తుంది. సరేనా? మ్యామ్, గంగా హారతి అదే అంత పవిత్రమైంది అన్నారు కదా. ఆ గంగ మృత్తిక అక్కడ ఉన్న మట్టి తీసుకొచ్చి మీరు లింగాన్ని తయారు చేసి మీరు రోజు చేసిన అది కూడా పుణ్యమే అండి, మీ దగ్గరలోనే చూసుకుంటూ ఉంటే. మళ్ళీ అన్ని పెట్టుకొని బాధ్యతలు కొని తెచ్చుకున్నట్టు మేడం. అదే ఇంకా మీరు అదే నేను ఏమన్నానంటే ఇంకా అంటే ఇవాళ మనం డిస్కస్ చేసినటువంటి ప్రవచనానికి
ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలకి కొంత తేడా ఉంది కాబట్టి ఇక్కడికి ప్రస్తుతానికి అది ఆ టాపిక్ వదిలేద్దాము. మీకు నచ్చినట్టుగా చేయండి, బట్ అది మటుకు దాని ద్వారా ఎటువంటి పాపములు పోవు, ఎటువంటి పుణ్యము రాదు. ఎందుకంటే కేవలం ప్రతిష్ఠించే ద్వారా ₹1,00,000 ఇచ్చి ప్రతిష్ఠించే ద్వారా పాపంలన్నీ పోయేటట్టయితే చాలామంది చేయగలుగుతారు. అట్లా వల్ల ₹1,00,000 ఈ రోజుల్లో ఇవ్వడం పెద్ద కష్టం కాదు. తల తాకట్టు పెట్టైనా ₹1,00,000 తెచ్చి జనాలు కట్టగలుగుతారు. కాబట్టి ఏదో ఇక అది నమ్మకంతో చేసి ఇష్టముండి కాస్త టైంపాస్ కాలేదు, బోర్ కొడుతుంది హైదరాబాద్లో అనుకుంటే వెళ్ళి చేసుకోవచ్చు. లేకపోతే అంత కంపల్సరీ ఏమి కాదు. ఎవరిని డబ్బుతో చేసే పనులు ఏవి చేయకండి, మనసుతో చేసే పనులు చేయండి. ఓకేనా? మరోసారి అందరికీ కూడా ఆ పరిణతి భగవంతుడు ఇవ్వాలని, సాధన వైపు అందరూ కూడా వెళ్తారని, సాధన అంటే మనస్సుతో చేసేటటువంటిది మాత్రమే సాధన అని, ఆ మనస్సుని నిగ్రహించుకోవడమే అన్నిటికంటే గొప్పదని, ఆ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకున్నాము. భగవంతుడు మోహానికి దూరంగా వెళ్ళమన్నాడు. కాబట్టి ఆ మోహానికి దూరంగా వెళ్తూ మనని మనము మనుషులము మనీషులుగా మారాలి, పురుషుడు పురుషోత్తముడుగా మారాలి, జీవుడు దేవుడుగా మారాలి, నరుడు నారాయణుడుగా, మానవుడు మాధవుడుగా మారేటటువంటి సాధన మనందరము చేయాలని, ఆ భగవంతుడు మనందరికీ శక్తిని కల్పిస్తాడని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. మళ్ళీ మనము సోమవారం నాడు 10:30కి కలుద్దాం. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభం కలుగుగాక.